నమస్తే ఫ్రెండ్స్. ఐ యామ్ స్వరూపురాణి. వెల్కమ్ టు బాలమురుగన్ ఎనర్జీ క్రిస్టల్స్. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి. ప్రతి నెల కూడా అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. ప్రతి నెలలో కూడా మనకి అమావాస్య ముందు చతుర్దశి వస్తుంది. ఆ చతుర్దశిని మాస శివరాత్రి అంటాం. కానీ మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చేటటువంటి చతుర్దశిని మాత్రం మహాశివరాత్రి అని అంటాం. ఎందువలనంటే ఈ మహాశివరాత్రి రోజునే శివయ్య పార్వతీమాతల యొక్క కళ్యాణం జరిగింది. అందు గురించి అని చెప్పనేసి ఈ శివరాత్రిని మహాశివరాత్రిగా పిలుస్తామన్నమాట. అయితే దీని గురించి కూడా మనకి ఒక విషయం చెప్తారు మన పెద్దలు. ఈరోజు ఎందుకు కళ్యాణం జరిగింది అంటే, అమావాస్య ముందు వచ్చేటటువంటి చతుర్దశిని అందరూ కూడాను శుభకార్యాలు చేయటానికి దేనికి ఉపయోగించరు. ఆ రోజున ఎవరో కూడాను ఏ పనిని కూడాను చేయరు అన్నమాట. అయితే శివయ్య అడుగుతారు, అందరూ ఏ రోజున ఖాళీగా ఉంటారు, ఆ రోజున నేను నా వివాహం చేసుకుంటాను అని చెప్తే, అప్పుడు అమావాస్య ముందు వచ్చేటటువంటి చతుర్దశి రోజున ఎవరు కూడా ఎలాంటి శుభకార్యాలు చేయరని చెప్తారు. అయితే ఆ రోజున అందరూ ఖాళీగా ఉంటారు కనుక నేను ఆ రోజున వివాహం చేసుకుంటాను అని చెప్తారనమాట. అంటే ఏంటి, అందరికీ మంచిది ఆమోదయోగ్యం కాకపోయినా కూడా శివయ్యకి అది ఆమోదయోగ్యం. ఎందుకంటే ఈయన కాలాతీతుడు. కాలాయ కాలాగ్ని రుద్రాయ అని మనం దీంట్లో కూడా చెప్పుకుంటాం కదా. ఈయన కాలాతీతుడు. ఈయనకి అన్ని రోజులు కూడా ఒకటే. ఒక రోజు మంచిది, ఒక రోజు చెడ్డది అనేమి లేదు. అన్ని రోజులు కూడా ఈయనకి కాలానికి అతీతుడు కనుక ఏ రోజైనా ఈయనకి ఒకటే. అందువలన అందరూ కూడా ఖాళీగా ఉన్నటువంటి రోజున ఈయన తన కళ్యాణాన్ని చేసుకోవటం కోసం మనకి అవకాశం ఇచ్చారనమాట. అందుకని మాఘమాసంలో వచ్చేటటువంటి అమావాస్య ముందు వచ్చే చతుర్దశి రోజునే మనం మహాశివరాత్రిగా చేస్తాం. అయితే ఈరోజు మనం పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రికి శివపార్వతుల కళ్యాణం చేస్తూ జాగరణ చేస్తాం. పగలు ఉపవాసంగా ఉంటామన్నమాట. ఎందుకంటే మనం భరీగా కనుక తింటే ఏమవుతుంది, నిద్ర వచ్చేస్తుంది. కానీ అలా కాకుండా మనం మన నాడుల్ని జాగృతం చేసుకోవటం కోసం జాగరణ అంటే, జాగరణ చేయటం అంటే ఏంటి, జాగృతం చేసుకోవటం అనమాట. మనలో ఉన్నటువంటి శక్తిని, మనలో ఉన్నటువంటి నాడులన్నీ కూడా జాగృతం చేసుకోవటం కోసం ఈ రోజంతా కూడా మనం శివనామస్మరణ చేస్తూ మనలోకి ఆ ఎనర్జీని తీసుకొని మనలో ఉన్నటువంటి దైవ కణాన్ని యాక్టివేషన్ చేసుకోవటం కోసం మనము ఈరోజు ఈ శివరాత్రిని చేస్తాం అన్నమాట. అయితే ముందుగా మనం మనలో ఉన్నటువంటి దైవ కణాన్ని యాక్టివేట్ చేసుకోవటం కోసం ఈరోజు ఈ మహాశివరాత్రి పర్వదినాన్న మనం ఈ మెడిటేషన్ చేస్తున్నాం. ఎందుకని అని అంటే, ప్రతి ఒక్కరిలో కూడా దైవ కణం అనేది ఉంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం, మానవులుగా పుడుతున్నాం, మానవులుగా పెరుగుతున్నాం. చాలా మంది అలాగే బాడీ వెకేట్ చేసి పునరపి జననం పునరపి మరణం అని అలాగే సాగుతుంది. అయితే మనం ఎప్పుడైతే గనక మనం ఈ విషయం తెలుసుకుంటామో, ఇలా కాదు, మనం దీనికి అతీతంగా ఏదైతే మన లైఫ్ ఆఫ్ పర్పస్ ఉందో ఆ ప్రకారం చేసి మనలో ఉన్నటువంటి దైవత్వాన్ని, దైవ కణాన్ని మనం జాగృతం చేసుకొని మనం కూడా దైవాలుగా మారటానికి, అంటే మనలో ఉన్నటువంటి అంశాత్మ పూర్ణాత్మగా మారటం కోసం ఆ దైవ కణాన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలి. మన మస్తిష్కంలో మన రైట్ బ్రెయిన్ కి అనుసంధానమై ఉన్నటువంటి దైవ కణాన్ని ఈరోజు మనం యాక్టివేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఇంకా మానవులుగానే పుట్టాం, మానవులుగా పెరిగాం ఇప్పటి వరకు. ఇంకా ఇలాగే జీవనం సాగించి మానవులుగానే చనిపోకుండా మనలో ఉన్నటువంటి దైవ కణాన్ని యాక్టివేషన్ చేసుకోవటం కోసం ఈరోజు 12 జ్యోతిర్లింగాల నుంచి, అష్టాదశ శక్తిపీఠాల నుంచి ఆ స్వామి అమ్మ యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని సంపూర్ణంగా తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం 12 జ్యోతిర్లింగాలను గురించి చెప్పుకుందాం.
ప్రతి ఊరిలో కూడా శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో శివయ్య లింగ రూపంలోనే ఉంటారు. కానీ మనం ద్వాదశ జ్యోతిర్లింగాలనే ఎందుకు చెప్పాం? ఎన్నో వేల శివలింగాలు ఉండగా 12 మాత్రమే ప్రముఖంగా ఉన్నాయి. ఒక 12కి మాత్రమే మనం ప్రాముఖ్యత ఇచ్చాం. మామూలుగా ఏం చేస్తాం? గుళ్ళో శివలింగాన్ని ప్రతిష్ఠ చెయ్యాలి అంటే గనక దాని కింద నవరత్నాల్ని, వెండి, బంగారం అంతే కాకుండా ఒక యంత్రాన్ని కూడా గీసి కింద పెట్టి దానిపైన శివలింగాన్ని గాని ఏదైనా దేవతా విగ్రహాలను గాని ప్రతిష్ఠ చేస్తారు. ఎందుకంటే ప్రాణ ప్రతిష్ఠ అంటారనమాట దాన్ని. అంటే దానిలోకి ఎనర్జీని క్రియేట్ చేయటం కోసం. అయితే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఇట్లా ఎవరో కూడాను ఆ లింగాన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు వాటి కింద నవరత్నాలు గాని, వెండి, బంగారం గాని పెట్టలేదు. అయి స్వయంభూగా కొన్నేమో దేవతలు స్థాపన చేసినయి, కొన్ని స్వయంభూ లింగాలన్నమాట. అందుకని ఈ 12కి మాత్రమే ఒక ప్రత్యేకతను చెప్పి ద్వాదశ జ్యోతిర్లింగాలనేసని చెప్తామన్నమాట. ఏంటంటే సౌరాష్ట్రే సోమనాథంచ, శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాళం, ఓంకారం అమరేశ్వరం, ప్రజ్వల్యం వైద్యనాథంచ, ఢాకిన్యం భీమశంకరం, సేతు బందేతు రామేశం, నాగేశం దారుకావని, వారణస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే, హిమాలయే కేదారం గృష్టేశ్వరం శివాలయే. ఇట్లా 12 ప్లేసుల్లో కూడాను 12 పేర్లతోటి స్వామి జ్యోతిర్లింగ రూపంలో వెలిసి మనకి అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని ఇస్తున్నారు. మనం ఒక చోటకి వెళ్తే ఒక అక్కడ ఉన్నటువంటి ఎనర్జీని తీసుకుంటాం. కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే మన గైడ్ మాస్టర్స్ అయినటువంటి దేవఋషి నారద మహర్షి, అంగీరస మహర్షి, సప్త మహర్షుల యొక్క అనుగ్రహంతో, తర్వాత మహావతార్ బాబాజీ, నటరాజ స్వామి, శివకామేశ్వరి తల్లి యొక్క అనుగ్రహంతో ఈ 12 జ్యోతిర్లింగాల యొక్క అట్లాగే అష్టాదశ శక్తిపీఠాలు అన్నిటి యొక్క ఎనర్జీని మనం ఏకకాలంలో తీసుకుని మనలో ఉన్నటువంటి ఆ దైవ కణాన్ని యాక్టివేట్ చేసుకుంటున్నాం. మనం కూడా దైవాలుగా మారటానికి మనలో ఏదైతే మన ఆత్మ జన్మ తీసుకున్నప్పటి నుంచి ఈ క్షణం వరకు తెలిసి కానీ తెలియక కానీ కొన్ని కర్మల్ని, కర్మ అంటే మంచి కర్మ ఉంటుంది, చెడు కర్మ ఉంటుంది, తెలియక అజ్ఞానంతో ఇతరులకి శారీరకంగా కానీ మానసికంగా కానీ మనం బాధ పెట్టడం వలన వచ్చినటువంటి చెడు కర్మల నుంచి మనం పూర్తిగా విముక్తి పొందటం కోసం, అప్పుడు ఎప్పుడైతే మనం వాటి నుంచి విముక్తి పొందుతామో అప్పుడు మనలో ఉన్నటువంటి దైవ కణాన్ని యాక్టివేట్ చేసుకోవటానికి అర్హత లభిస్తుంది అనమాట. అందుకని ఈరోజు ద్వాదశ జ్యోతిర్లింగాల నుంచి, అష్టాదశ శక్తిపీఠాల నుంచి కూడాను మనము ఈ శక్తిని, జ్ఞానాన్ని, అమ్మల యొక్క అనుగ్రహాన్ని, స్వామి యొక్క ఆశీర్వచనాన్ని తీసుకొని దైవ కణాన్ని యాక్టివేట్ చేద్దాం. ఈ రోజు మనం అందరం కూడాను అదే సంకల్పం చెప్పుకుందాం అనమాట. మొదటగా సౌరాష్ట్రే సోమనాథించ అంటే సౌరాష్ట్రం అంటే గుజరాత్ని సౌరాష్ట్రం అనేవాళ్ళు. అక్కడ సోమనాథుడు అంటే సోముడు అంటే చంద్రుడు అనమాట. చంద్రుడితోటి ప్రతిష్ఠింపబడింది కనుక సోమనాథ లింగం అయింది. మొదటిది అది. చంద్రుడు తన శాపాన్ని నుంచి విముక్తి పొందటం కోసం ఈ లింగాన్ని ప్రతిష్ఠించి పూజించి తన శాపం నుంచి విముక్తుడయ్యాడు. అసలు ఆయనకి శాపం ఎందుకు వచ్చింది అంటే చంద్రునికి 27 మంది భార్యలు, దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలే వాళ్ళు కూడా. అంటే ఈ 27 నక్షత్రాలే చంద్రుడి యొక్క 27 మంది భార్యలు. ఈ 27 నక్షత్రాలని చంద్రుడికి ఇచ్చి వివాహం జరిపిస్తారు. అత్రి మహర్షి అనసూయ తల్లి యొక్క కుమారుడు చంద్రుడు. ఈయనకి దక్ష ప్రజాపతి యొక్క 27 నక్షత్రాలు అయినటువంటి ఆయన కుమార్తెలను ఇచ్చి వివాహం జరిపిస్తే ఈయన మాత్రం రోహిణి అనేటటువంటి ఆ నక్షత్రం మీద, రోహిణి మీద ఎక్కువ ప్రేమతోటి ఉంటాడు. మిగిలిన 26 ఆయన ఏం చేస్తాడు? అశ్రద్ధ చేస్తాడు. ఎప్పుడు రోహిణితోనే ఉంటాడు. అందువలన మిగిలిన 26 కూడాను ఆ భార్యలు వెళ్ళి తన తండ్రి గారైన దక్ష ప్రజాపతికి చెప్తారు, నాన్నగారు ఇట్లా రోహిణితో మాత్రమే చంద్రుడు ప్రేమగా చూస్తున్నారు, మమ్మల్ని అందరినీ అశ్రద్ధ చేస్తున్నారు, మేము చాలా బాధపడుతున్నామని చెప్తారు. అప్పుడు దక్ష ప్రజాపతి చంద్రుడిని హెచ్చరిస్తాడు, 27 మంది నీ భార్యలు కనుక 27 మందిని కూడా మీరు మనస్ఫూర్తిగా ప్రేమాభిమానాలతోటి చూడాలి, ఒకళ్ళనే తోని కాదు, మిగిలిన 26 మందిని ఇబ్బంది పెట్టకూడదని. సరేనా అని అంటారు, కానీ మళ్ళా కూడా అలాగే కంటిన్యూ చేస్తారు. అప్పుడు దక్ష ప్రజాపతికి కోపం వచ్చి
నువ్వు పూర్తిగా క్షీణించిపోతావు అని చెప్పనేసి ఆయన శపిస్తారు. శపించినప్పుడు చంద్రుడు తన యొక్క వెలుగుని మనకి పౌర్ణమి రోజున చూడండి ఎంత వెలుగుగా చాలా హ్యాపీగా ఉంటుందో, స్వయం ప్రకాశకుడు కదా, ఆ వెలుగంతా పోయి ఆయన క్షీణించిపోయి నల్లగా అయిపోతారు. అయిపోతే మరి లోకాలకి చంద్రుడి యొక్క వెలుగు రావటం లేదు కదా. అప్పుడు మళ్ళా దేవతలు వచ్చి దక్షుడిని అడుగుతారు, స్వామి మీరు ఇచ్చినటువంటి ఈ శాపం వలన చంద్రుడికే కాదు లోకాలకి ఇబ్బంది కలుగుతుంది. అంతేకాకుండా చంద్రుడి యొక్క భార్యలు కూడా అడుగుతారు, తండ్రి గారు ఈ శాపం వలన మాకు కలిగే లాభం లేదు, నా భర్త గనక బాగోకపోతే మళ్ళీ మాకు కూడా ఇబ్బందే కదా, దయచేసి ఆ శాపాన్ని నుంచి విముక్తి చెప్పండి అని అంటారు. అప్పుడు దక్షుడు చెప్తాడు, వెళ్ళి నువ్వు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఆయన పూజించి ఈ శాపం నుంచి విముక్తి పొందు. అయితే శాపం నుంచి పూర్తిగా విముక్తి పొందటానికి లేదు కనుక 15 రోజుల పాటు వృద్ధి చెందుతావు, తర్వాత 15 రోజుల పాటు క్షీణిస్తావు. మనకి చూడండి అమావాస్య తెల్లారి నుంచి చంద్రుడు దినదినాభివృద్ధి కలిగి 15 రోజుల తర్వాత పౌర్ణమి రోజున నిండుగా ప్రకాశవంతంగా ఉంటారు. పౌర్ణమి వెళ్ళిన తెల్లారి నుండి మళ్ళా పాడ్యమి నుంచి మళ్ళా ఒక్కొక్క రోజు ఆ చంద్రుడి యొక్క 16 కళల్లో నుంచి నెమ్మది నెమ్మదిగా తగ్గుకుంటూ అమావాస్య రోజున ఆయన మనకి కనిపించరు. ఎందుకంటే ఇదంతా శాప ఫలితమే. పూర్తిగా నల్లగా అయిపోవలసిన చంద్రుడు ఇక్కడ పూజించటం వలన శాప విముక్తిని పొందాడనమాట. అందుకని చెప్పని ఈ సౌరాష్ట్రంలో ఉన్న సోమనాథుడిని గనక మనం సేవిస్తే క్రిత జన్మల్లో తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి కొన్ని కర్మల నుంచి, ఆ దోషాల నుంచి, శాపాల నుంచి విముక్తి పొందుతాం అన్నమాట. ముఖ్యంగా ఎవరికైనా జాతకంలో చంద్రుడు గనక బాగోకపోతే ఇక్కడ ఈయన్ని పూజించటం వలన మనకి చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందగలుగుతాం. అట్లాగే శ్రీశైలంలో మల్లికార్జునుడు ఈ శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠ చేశారని చెప్తారు. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉందన్నమాట. తర్వాత ఉజ్జయిన్య మహాకాళం మధ్యప్రదేశ్ లో, మన దేశంలో ప్రసిద్ధమైనటువంటి 7 పట్టణాల్లో ఉజ్జయిని నగరం కూడా ఒకటి. మనం చిన్నప్పుడు కూడా చాలా కథలు, జానపద కథలు అవి చదువుకున్నప్పుడు ఉజ్జయిని పట్టణంలో ఇలా ఉంది అలా ఉంది, అవంతి నగరం కానీ ఉజ్జయిని అని కానీ మనం ఎక్కువగా చదువుకుంటా ఉంటాం. అంటే ఇది చాలా పురాతనమైనటువంటి పట్టణం అన్నమాట. ఇక్కడ స్వామి మహాకాళేశ్వరుడిగా ఉంటారు. ఇక్కడ క్షిప్రా నదిలో గనక స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయి అని చెప్పని మనం పెద్దలు చెప్తారు. జ్యోతిష శాస్త్రానికి ముఖ్యమైనటువంటి రేఖాంశం అంటే లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అని చెప్తాం కదా, ఆ రేఖాంశం కూడా ప్రారంభం అయ్యేది ఈ ప్లేస్ నుంచే. అంటే మనం పుట్టిన సమయాన్ని బట్టి మనకి లగ్నాన్ని నిర్ణయించి మనకి జాతక చక్రం వేస్తారు కదా, అందుకని మనకి బర్త్ ప్లేస్ కూడా అడుగుతాం. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 అడుగుతాం. ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా ముఖ్యమైనది, ఎందుకంటే ఈ రేఖాంశాన్ని అక్షాంశాన్ని బేస్ చేసుకునే మనం అది క్యాలిక్యులేట్ చేసి లగ్నాన్ని నిర్ణయం జరుగుతుంది అనమాట. ఆ లగ్న నిర్ణయం జరగడానికి కావాల్సిన విషయం కూడాను ఈ ముఖ్యమైన రేఖాంశం మధ్య కూడా ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది. తర్వాత దోషణుడు అనే రాక్షసుడిని సంహరించి భక్తుల యొక్క కోరికలను తీర్చడానికి శివుడు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిశారని చెప్పాడు. దోషణుడు అనే ఒక రాక్షసుడు లోకాలని బాధిస్తుంటే ఆ దోషణుడు అనే రాక్షసుడిని సంహరించి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడాను సంతోషం కలిగించటం కోసం, విముక్తి కలిగించటం కోసం స్వామి వాడిని సంహరించారనమాట. అందుకని ఇది కూడా ఒక జ్యోతిర్లింగంగా వెలిశారు. తర్వాత ఓంకారం, ఇది కూడా మధ్యప్రదేశ్ లోనే ఉంది. ఇచ్చట కావేరీ నది, నర్మదా నదికి ఈ 2 కూడా ఒక చోట కలుస్తాయి. ఈ కలిసిన ప్లేస్ లో ఉంటుందన్నమాట ఈ జ్యోతిర్లింగం. ఓంకారేశ్వరుడు అంటారు స్వామిని. తల్లిని ఓంకారేశ్వరి అని పిలుస్తారనమాట. తరువాత వైద్యనాథుడు, అసలు ఈ పేరు వింటంతేనే, వైద్యం అనే పేరు వింటున్నాం కదా, వింటేనే అది మనకి ఆరోగ్యాన్ని ఇస్తుందని చెప్పనేసి మనం తెలుస్తుంది. వైద్యనాథ్ జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్ లోని ప్రజ్వల నగరంలో ఉంది. స్వామి వైద్యనాథుడు ఆరోగ్య ప్రదాత. తల్లి జయదుర్గా త్రిపుర సుందరీ దేవి. అక్కడ తల్లి జయదుర్గా త్రిపుర సుందరీ దేవి అనమాట. బాలా త్రిపుర సుందరి ఉంటారు, లలితా త్రిపుర సుందరి ఉంటారు. కానీ ఇక్కడ తల్లి పేరు జయదుర్గా త్రిపుర సుందరి, అంటే జయాన్ని కలగజేస్తారనమాట ఈ తల్లి. స్వామి ఏమో ఆరోగ్యాన్ని ఇస్తారు, తల్లి మనం చేసే ప్రతి మంచి పనిలో మనకి జయాన్ని కలగజేస్తారు. తర్వాత భీమేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. ఇది మహారాష్ట్రలోని ఖేడ్ అనే ప్రాంతంలో. ఇచ్చట అమ్మని
కలస అని పిలుస్తారు. ఎందుకంటే అమ్మకి ఇక్కడ ఈ తల్లిని కమలాలతోటి పూజిస్తారు. ఇక్కడ తల్లిని అంటే ఆ తల్లికి అది ప్రత్యేకం అనమాట. అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన పూజలు ఎలా చేస్తారో ఈ ప్లేస్ లో తల్లిని కమలాలతోటి పూజిస్తారు. ఈ తల్లిని కలస అని చెప్తారు అనమాట. తర్వాత భీమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి లోకాలకి విముక్తి కలిగించారు కనుక ఇక్కడ భీమేశ్వర జ్యోతిర్లింగం, ఆ పేరు మీదుగా భీమేశ్వర జ్యోతిర్లింగం అని చెప్పనేసి వచ్చింది. తర్వాత రామేశ్వరం, సేతుబందేశ రామేశం అంటే శ్రీరామచంద్ర ప్రభువు సీతమ్మ తల్లిని లంక నుంచి తీసుకొని రావటానికి కోసం సేతువు నిర్మించాడని చెప్పుకుంటాం. అది రామేశ్వరంలో. ఆ ప్లేస్ ని రామేశ్వర జ్యోతిర్లింగం అంటే ఈయన ఆ సేతువుని నిర్మించే ముందు శ్రీరామచంద్ర ప్రభువు ఇచ్చట ఒక జ్యోతిర్లింగాన్ని స్థాపన చేసి ఆ లింగాన్ని పూజించి సేతువుని సక్సెస్ఫుల్ గా నిర్మించి దాని మీద నుండి వెళ్ళి లంకానగరం మీద దండెత్తి రావణ బ్రహ్మని ఓడించి సీత తల్లిని వెనక్కి తిరిగి తీసుకొచ్చారు. అందుకని ఇది రామచంద్ర ప్రభు యొక్క ప్రతిష్ఠ అన్నమాట. ఆయన చేత ప్రతిష్ఠ చేయబడింది. తర్వాత నాగేశ్వర జ్యోతిర్లింగం, ఇక్కడ స్వామి నాగనాథుడు, ఇది కూడా గుజరాత్ లోనే ఉంది. అమ్మవారు నాగేశ్వరి. ఇచ్చట ఎవరికైనా కూడాను నాగదోషాలు ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్ లో కూడా మనము ఆ స్వామిని అమ్మని కూడాను పూజించటము వలన మనకి నాగదోషాలు తొలుగుతాయి అని చెప్తారు. ముఖ్యంగా రాహు దోషం ఉన్న వాళ్ళు కూడా ఈ నాగేశ్వరంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాన్ని దర్శించి, ఎందుకంటే స్వామి పేరు నాగనాథుడు, అమ్మ పేరు నాగేశ్వరి, అందుకని ఈ ప్లేస్ లో కనుక మనం తల్లిని అమ్మవారిని గనక పూజిస్తే, అంటే ఇక్కడ అలాంటి ఎనర్జీ ఉంది కనుక రాహుకేతువుల యొక్క ఇబ్బంది ఉంటే మామూలుగా మనం కాళహస్తిలో కూడా చేపిస్తాం. అంతేకాకుండా ఇక్కడైతే గనక ఇంకా బాగా పవర్ఫుల్ గా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది అనమాట. అయితే వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి కనుక స్వామిని దర్శించి సేవిస్తే వాళ్ళు చక్రవర్తి అవుతారని చెప్పని ఒక నమ్మకం కూడా ఉంది. ఇది ద్వారకా నగరానికి దగ్గరలో ఉన్న ఒక చిన్న దీవిలో ఉంది. అంటే శ్రీకృష్ణుడు జన్మ ప్లేస్ అయినటువంటి ద్వారకా నగరం ఉంది కదా, ఆయన పరిపాలించింది అది గుజరాత్ లో ద్వారకా నగరం అంటాం. ఆ ద్వారకా నగరానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక దీవిలో ఈయన ఉంటదన్నమాట. తర్వాత వారాణస్యాంతి విశ్వేశ్వరం, ఇది అసలు మన అందరికీ కూడా బాగా తెలిసిన ప్లేస్. కాశీ విశ్వేశ్వరుడు అని చెప్పని అంటాం. అమ్మ విశాలాక్షి తల్లి, అట్లాగే అన్నపూర్ణ తల్లి కూడా ఉంటారు అక్కడ. విశ్వేశ్వరుని మహిమ ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడి మహిమ అయితే అఖండమైంది, అనంతమైంది అనమాట. అలాగే పురాతనమైనటువంటి పట్టణాల్లో కూడా కాశీ పట్టణం కూడా ఒకటి. ఇక్కడ ఈ మొఘలు దండయాత్ర అప్పుడు ఈ గుడిని కొంతవరకు ధ్వంసం చేసినప్పుడు 1785లో అహల్యాబాయి అనే మహారాణి దీనిని తిరిగి పునర్నిర్మించారనమాట. తల్లి విశాలాక్షి తల్లి. తర్వాత ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవుడు, ఈయన తన వాహనమైనటువంటి శునకం మీద ఆ క్షేత్రాన్ని సంరక్షిస్తూ ఉంటారు అని చెప్పనేసి చెప్తారు. అలాగే అక్కడ గ్రామ దేవత వారాహి తల్లి. ఆ తల్లిని మనం డైరెక్ట్ గా దర్శనం చేసుకోలేం. అంటే అండర్ గ్రౌండ్ లో ఉంటారు. పైనుంచి మాత్రమే మనం ఒక కంతలో నుండి చూసి ఆ తల్లిని దర్శించుకుంటాం. డైరెక్ట్ గా చూడటానికి లేదు. తల్లి ఇది కొంచెం ఉగ్ర రూపంలో ఉంటారు అన్నమాట. తర్వాత చివరి అంటే ప్రళయ కాలంలో అన్ని నశించిపోతాయి అని చెప్తారు కదా. ప్రళయం వచ్చినప్పుడు ఈ భూమి అంతా కూడాను సముద్ర గర్భంలో కలిసిపోయినప్పటికీ కూడా కేవలం కాశీ పట్టణం మాత్రం శివుని యొక్క త్రిశూలం యొక్క ఉపరి భాగంలో పెడతారు కనుక కాశీ పట్టణం మాత్రం నశించదంట. అంటే అక్కడ ఉన్న ప్రజలు రక్షింపబడతారు. కాశీ పట్టణము సముద్రంలోకి వెళ్ళిపోదు అనమాట. అంటే ప్రళయానికి అతీతంగా ఉంటుంది. మనం ఇందాక అనుకున్నాం కదా ఈయన కాలాతీతుడు అని. ఇక్కడ ఈయనకి చాలా ఎక్కువ పవర్ఫుల్ అయినటువంటి ఎనర్జీ ఉందన్నమాట కాశీలో. అందుకనే మనం అందరము కూడా కాశీ వెళ్తాం. కాశీలో కనుక చనిపోతే ఉత్తమ గతులకి వెళ్తారు, కంపల్సరిగా శివ సాన్నిధ్యం పొందుతారు అని అంటాం. కానీ అందరం వెళ్ళి అక్కడే ఉండి అక్కడే చనిపోలేం కనుక చనిపోయిన వాళ్ళ అస్థికలు తీసుకెళ్లి కాశీలో గంగా నదిలో
కలపటం వలన కూడా వాళ్ళకి మోక్షం వస్తుంది అనేది మనకి ఒక నమ్మకం అన్నమాట. అక్కడే పిండ ప్రదానాలు చేయటం వల్ల కూడా మోక్షాన్ని పొందుతారు అని చెప్పనేసి మనకి ఒక నమ్మకం ఉంది. ఇక్కడ గంగ తల్లి యొక్క ఒడ్డున ఉంటుందన్నమాట ఈ కాశీ క్షేత్రము. గంగా నది స్నానం కూడా మనకి ఎన్నో జన్మల నుంచి వచ్చినటువంటి కర్మల నుంచి విముక్తి పొందటానికి కూడా ఈ గంగ తల్లిని మనకి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా ఇస్తారు. తర్వాత త్రయంబకం, ఇది మహారాష్ట్రలోని నాసిక్లో గోదావరి నది ఒడ్డున ఉంది. అమ్మ త్రయంబకేశ్వరి. నాసిక్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేసే. ఇది కూడా మహారాష్ట్రలో ఉందన్నమాట. తర్వాత కేదారేశ్వరుడు, మనం కేదార యాత్ర చేస్తూ ఉంటాం కదా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. తల్లి కేదార గౌరి, ఇది మంచు ప్లేస్ అన్నమాట. అక్కడికి వెళ్ళి చాలా వ్యయ ప్రయాసలకి ఓర్చి కూడా అక్కడికి వెళ్ళి ఈ స్వామిని అమ్మని దర్శించుకుని వస్తారు. ఎందుకంటే ఇక్కడ ఈ స్వామిని అమ్మని సేవించడం వల్ల కూడా మళ్ళా పునర్జన్మ ఉండదని, మన ఆత్మ జన్మ తీసుకున్నప్పటి నుంచి ఈ క్షణం వరకు మనం చేసిన పాపాలన్నీ కూడా నశించి మనం మోక్షాన్ని పొందుతామని చెప్పనేసి మన అందరికీ కూడా ఒక మంచి నమ్మకం అన్నమాట. అయితే పంచగౌరీ మాతల్ని చెప్పుకుంటాం మనం. మామూలుగా గౌరీ వ్రతాలు ఇవన్నీ కూడా చేస్తారు. కేదార గౌరీ వ్రతం కూడా చేస్తారు ఆడవాళ్ళు ఎక్కువగా. ఆ రోజున వచ్చినటువంటి ముత్తైదువులకి పసుపు కుంకుమల్ని కూడా పంచి పెడతాం. ఈ కేదార గౌరీ తర్వాత స్వర్ణ గౌరీ, మాంగళ్య గౌరీ, సంతాన గౌరీ, మంగళ గౌరీ, ఈ 5గురు కూడా గౌరీ మాతలు. ఈ పంచగౌరీ మాతల్లో కేదార గౌరీ ఒకళ్ళు అనమాట. అయితే మనకి వివాహ సమయంలో పెళ్లి కొడుకుతోటి పెళ్లి కూతురుతోటి కూడాను గౌరీ పూజ చేపించడం అనేది మనకు ఒక మంచి సంప్రదాయం. మొదటగా గౌరీ పూజ చేపించే వివాహాన్ని మొదలు పెడతారు. అలాగే వధువు మెడలో కట్టేటటువంటి మాంగళ్యాన్ని కూడాను గౌరీ పూజ చేపిస్తారు. అక్కడ పెట్టి కలశానికి పెట్టి గౌరీ పూజ చేపించి మంత్రబద్ధంగా ఆ తర్వాతే అందరికీ కూడాను చూపించి ఆ మాంగళ్యాన్ని అప్పుడు వరుడు వధువు యొక్క మెడలో ఆ మంగళసూత్రాన్ని కడతారు. ఎందుకంటే ఆ గౌరీ తల్లి ఎలా అయితే గనక శివయ్యతోటి కలిసి సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉన్నారో అలాగే ఆ వధువు వరులు ఇద్దరూ కూడాను అలాగే ఉండాలి. ఇక్కడ వీళ్ళిద్దరూ అర్ధనారీశ్వర తత్వం కనుక వీళ్ళిద్దరూ ఇంకా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనే భేదం లేకుండా సంపూర్ణంగా హ్యాపీగా ఉండాలి అని చెప్పనేసి మనము ఈ గౌరీ పూజ అనేది చేస్తాం వివాహ సమయంలో. తర్వాత గృష్టేశ్వరంలో శివాలయం, ఇది కూడా మహారాష్ట్రలో ఎల్లోరా గుహలకి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ అమ్మవారు గృష్టేశ్వరి తల్లి. ఈ జ్యోతిర్లింగాన్ని దర్శించి ఆరాధిస్తే అకాల మరణ భయం ఉండదంట. అంటే కొంతమందికి లైఫ్ స్పాను 85-90 వరకు ఉంది, కానీ మధ్యలో మీకు కటింగ్స్ ఉన్నాయని చెప్తా ఉంటారనమాట. కొన్ని గండాలు ఉన్నాయని చెప్తారు. అంటే ఇట్లా ఈ గండాలు ఏమీ లేకుండా భగవంతుడు మనకి ఏదైతే గనక ఒక ఆయుష్ని ఇస్తాడో ఆ ఆయుష్ మొత్తము కూడా పూర్ణ ఆయుష్వంతులుగా మనం జీవించడం కోసం ఇక్కడ మనకి ఈ గృష్టేశ్వరిలో ఉన్నటువంటి శివుడిని గనక దర్శించి అమ్మవారిని గనక దర్శించుకుంటే గృష్టేశ్వరి తల్లిని గృష్టేశ్వర స్వామిని దర్శించడం వలన మనకి పూర్ణాయుష్ కలుగుతుంది. అంతేకాకుండా సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది, మన సంతానానికి కూడాను అభివృద్ధి కలుగుతుంది అన్నమాట. ఇట్లా ఈ 12 జ్యోతిర్లింగాలు. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మనం ఇప్పుడు అష్టాదశ శక్తిపీఠాల గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మొత్తం 12 జ్యోతిర్లింగాల గురించి తెలుసుకున్నాం. అష్టాదశ శక్తిపీఠాలు, ఈ అమ్మకి సంబంధించినటువంటి అష్టాదశ శక్తిపీఠాల గురించి కూడా తెలుసుకొని 12 జ్యోతిర్లింగాలకి అష్టాదశ శక్తిపీఠాలకి కూడా కనెక్ట్ అయ్యి మనం ఆ ఎనర్జీని, మనలో ఉన్న దైవ కణాన్ని ఎనర్జెటిక్ చేసుకోవటం కోసం ధ్యానం చేద్దాం. ఇప్పుడు తర్వాత మనం అష్టాదశ శక్తిపీఠాల గురించి తెలుసుకుందాం. తల్లి లంకాయాం శాంకరి, కామాక్షి కంచికాపురి, ప్రద్యుమ్న శృంఖలాదేవి, క్రౌంచపట్టణే చాముండి, అలంపురి జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కొల్హాపురి మహాలక్ష్మి, ఏకవీరే పురిహూతిక, ఉజ్జయిన్యాం మహాకాళి, పీఠికాం పురిహూతిక, ఓడ్జాణే గిరిజాదేవి, మాణిక్య దక్షవాటికే, కామరూపిణి హరిక్షేత్రి, మాధవేశ్వరి ప్రయోగే,
జ్వాలాయం వైష్ణవీ దేవి, ఇది చాలా ఇంపార్టెంట్ అయింది, వైష్ణవీ దేవి టెంపుల్ అన్నమాట. తరువాత గయా మాంగళ్య గౌరి, వారాణస్యాంతు విశాలక్ష్మి, కాశీరేతు సరస్వతి. ఇందాక మనం చెప్పుకున్నాం వారణాసిలో తల్లి కాశీలో విశాలక్షిగా ఉంటారని. తర్వాత కాశ్మీరంలో సరస్వతీదేవి. తర్వాత చాలా మంది అట్లాగే. అయితే అసలు ఈ అష్టాదశ శక్తిపీఠాలు అనేది ఎలా ఏర్పడినవి అనంటే, శివుని యొక్క భార్య సతీదేవి, ఈవిడి కూడా దక్షుని యొక్క కుమార్తె. అయితే ఒక రోజున అంటే పూర్వం మనం ఇప్పుడు ఎట్లా అయితే ఫంక్షన్స్ చేస్తామో అలాగే పూర్వం ఈ ఋషులు దేవతలు అందరూ కూడా యజ్ఞ యాగాదులు చేసేవాళ్ళు లోక కళ్యాణం కోసం. అట్లా ఒకసారి ఒక యజ్ఞం చేసినప్పుడు దేవతలందరినీ కూడా ఆహ్వానిస్తారు కదా. అట్లా ఆహ్వానించినప్పుడు ఏమైందంటే దక్ష ప్రజాపతి వస్తారు, కానీ అప్పటికే త్రిమూర్తుల్ని ఆహ్వానిస్తారు. అయితే వాటికి హవిస్సులని ఇస్తారు, అంటే భాగం అన్నమాట, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చేది. ఆ హవిస్సులు ఇచ్చటానికి త్రిమూర్తుల్ని కూడా ఆహ్వానిస్తారు. ఆ టైంలో దక్షుణ్ణి కూడా ఆ యజ్ఞం చేసేవాళ్ళు పిలుస్తారు. పిలిచినప్పుడు దక్షుడు వచ్చినప్పుడు త్రిమూర్తులు కూర్చొని ఉంటారు. అందరూ దక్ష ప్రజాపతి, ఎందుకంటే ఈయన బ్రహ్మ యొక్క మానస పుత్రుడు, ఆయన నుంచి మొత్తం సృష్టి అంతా కూడా జరిగింది. అయితే ఈ శివుడు మాత్రం లేచి నుంచోడు, శివయ్య నుంచోల. ఆయన ఏమనుకుంటాడు, నేను మామగారిని కదా, పిల్లనిచ్చిన తండ్రిని, నాకు ఈయన గౌరవం ఇవ్వాలి కదా, నేను వస్తే ఈయన లేచి నుంచోలేదు అని చెప్పనేసని ఈయన బాగా ఈగో ఫీల్ అవుతారు. అందుకని శివయ్యని అవమానించడం కోసమే ఈయన కూడా ఏం చేస్తారంటే ఒక యజ్ఞం ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించి నవగ్రహాలని, అష్టదిక్పాలకుల్ని, సప్త ఋషుల్ని, త్రిమూర్తుల్లో విష్ణువుని బ్రహ్మని మాత్రమే ఆహ్వానించి శివయ్యని ఆహ్వానించరు. అయితే సతీదేవి తన తండ్రి గారి గృహంలో యజ్ఞం జరుగుతుందని తెలిసి, మరి ఆడవాళ్ళకి పుట్టింట్లో ఏదన్నా జరుగుతుంది అనుకుంటే కనుక కొంచెం వెళ్ళాలని చెప్పనేసి అని అనిపిస్తుంది కదా, వెళ్తానని అడుగుతుంది శివయ్యని. మనకి ఆహ్వానం రాలేదు, పిలవని పేరంటానికి మనం వెళ్ళకూడదు అంటారు. కానీ ఏంటంటే ఆడవాళ్ళకి మనసులో లాగుతుంది కదా పుట్టింటికి వెళ్ళాలని. అక్కడ పెద్ద ఫంక్షన్ జరుగుతుంటే మనం వెళ్ళి దాంట్లో పాల్గొనాలని, ఆ ఆనందాన్ని మనం కూడా అక్కడికి, మరి అక్క చెల్లెళ్ళు అందరూ కూడా వస్తారు కదా, చుట్టాలు పక్కాలు. అయితే ఎంత చెప్పినా భర్త వినిపించుకోకుండా ఆయన్ని బ్రతిమలాడుతుంది. నేను ఆ ఇంటి ఆడపడుచుని కనుక, నా తల్లిదండ్రులు చేసేదే కనుక పర్వాలేదు, పని మీరు రాకపోతే, మీకు ఆహ్వానం అందక మీరు రాకపోతే మీరు ఊరుకోండి, కానీ నేను వెళ్ళొస్తానని చెప్పనేసని ఆయన రిక్వెస్ట్ చేస్తుంది బాగా. ఇక అప్పుడు శివుడు కూడా ఏమీ అనలేక కొంతమందిని, ఈ నంది, శృంగి, భృంగి వాళ్ళ యొక్క అనుచరుల్ని కొంతమందిని ఇచ్చి, తల్లికి ఆయన గణాలను ఇచ్చి తల్లికి తోడిచ్చి పంపిస్తారు. అయితే పుట్టింట్లో అసలు ఆవిడ్ని ఎవరు పలకరించరు. తండ్రి అసలు చాలా ముభావంగా ఉంటారు, పలకరించరు. పని తల్లి దగ్గరికి వెళ్తే ఆవిడేంటి, ఆవిడ కూడాను భర్తకి భయపడి కుమార్తెని పలకరించదు. మనసులో పలకరించాలని ఉన్నప్పటికీ కూడా భర్త మాట కాదనలేక పలకరించదు. అలాగే అక్క చెల్లెళ్ళు కూడా చూసి ప్రేమగా దగ్గరకు రాకుండా ముభావంగా ఉంటారు. ఆవిడికి మనసు చాలా బాధేస్తుంది. ఎందుకంటే చాలా హర్ట్ అవుతారు అనమాట ఆవిడ. చాలా అవమానం జరిగింది, నా భర్త చెప్పినా కూడా నేను వినకుండా ఇక్కడికి వచ్చాను, ఇక్కడ నేను చాలా నిరాదరణకి లోనయ్యాను, మళ్ళా ఏ ముఖం పట్టుకుని నేను మళ్ళా తిరిగి కైలాసం నా భర్త దగ్గరికి వెళ్తానని ఆవిడకి అక్కడికి తిరిగి కైలాసం వెళ్ళడానికి మనసొప్పక ఆవిడ అగ్నిని రగుల్చుకొని ప్రాయోపవేశం చేసి బాడీ వెకేట్ చేస్తారు. ఈ విషయం ఇంకా ఈ నంది, భృంగి వీళ్ళు వెళ్ళి శివయ్యకి చెప్పడం వలన అప్పుడు శివుడు చాలా కోపోద్రిక్తుడయ్యి తన జటాజూటంలో నుంచి ఒక జూటాన్ని అక్కడ వదిలితే ఆయన వీరభద్రుడు జన్మిస్తాడు. వీరభద్రుడు వెళ్ళేసేసి ఆ దక్షుడి యొక్క తల నరికేసి అక్కడ చాలా బీభత్సాన్ని సృష్టిస్తాడనమాట. ఇప్పటికీ కూడా ఎక్కడైనా కానీ ఒక సరికాని విషయంగా చాలా బీభత్సం చేస్తే, అబ్బో అక్కడ దక్షయజ్ఞం జరిగిందిరా అంటారు, దక్షయజ్ఞం చేసేసారు అక్కడ అని అంటారు. అంటే
దాన్ని ఒక ఎగ్జాంపుల్ గా చెప్తారనమాట. అట్లా చేసినప్పుడు దక్షుడి యొక్క తల నరికేస్తారు. ఆ యజ్ఞాన్నంతా కూడాను సర్వనాశనం చేసి యజ్ఞగుండాన్ని ఆర్పేసేస్తారు. ఇంకా అక్కడికి వచ్చినటువంటి ఆహుతులందరూ కూడాను భయంతోటి కకావికలా వెళ్ళిపోతారు. ఆ తర్వాత విష్ణుమూర్తి ఇంకా బ్రహ్మదేవులు వారు వచ్చి అక్కడ వీళ్ళని శివయ్యని రిక్వెస్ట్ చేసి అక్కడ ఆ యజ్ఞం కుండం దగ్గర ఉన్నటువంటి విషయాల్ని దాన్ని కూడాను వీళ్ళు రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన కొంచెం శాంతించి ఇక అప్పుడు ఆ దక్షుడిని ఎలాగూ మెడ నరికేసి చంపేశారు కనుక ఆయన శాంతిస్తారు. కానీ ఈవిడ చనిపోతారు కదా సతీదేవి. ఆ చనిపోయినటువంటి ఆ శరీరాన్ని ఈయన భుజం మీద వేసుకొని ఇంకా మతి లేనట్టుగా అంటే ఇక పిచ్చివాడుగా అయిపోయి ముల్లోకాలన్నీ పరిభ్రమిస్తా ఉంటారన్నమాట. ఆ శవాన్ని భుజం మీద వేసుకొని ఇక ముల్లోకాలు తిరుగుతా ఉంటారు ఆయన నిశ్చలంగా కూర్చోలేక ఉన్మత్తంతో. అయితే ఈయన ఇలా ఉంటే తారకాసురుడు అన్నటువంటి ఒక రాక్షసుడు బ్రహ్మని గురించి తపస్సు చేసి వరం పొంది వాడు ముల్లోకాలని బాధిస్తా ఉంటాడు. మరి రాక్షసులకి బలం వస్తే ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ యొక్క శక్తిని దుర్వినియోగమే కదా చేసేది. దేవతలకి శక్తిని ఇస్తే మంచి విషయాల కోసం వినియోగిస్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? దుర్వినియోగం చేస్తున్నారు. చాలా బాధిస్తున్నారు అన్నమాట. వాడు ఏమని వరం పొందాడు అంటే కనుక శివుని యొక్క కుమారుడి చేతిలో మాత్రమే నేను మరణించాలి అని. అసలు మరణమే లేకుండా వరం ఇమ్మనంటే అలా ఇవ్వటానికి లేదు అని బ్రహ్మదేవులు వారు ఏదో ఒక ఆప్షన్ పెట్టుకోమంటే, అయితే శివుడు ఇప్పుడు భార్య లేదు, ఇల్లు లేదు, ఆయన సంసారంలో లేడు కనుక ఆయన కొడుకు పుట్టే అవకాశమే లేదు కదా. అందుకని శివుడి కొడుకు వలన నేను చనిపోవాలి, అప్పటి వరకు నాకు చావు లేదని అంటాడు. అని ఆ వరం పొందినటువంటి ఆ గర్వంతో మనం కూడా కొంతమందిని చూస్తా ఉంటాం. రాజకీయ నాయకులు ఎలాగో ఎలక్ట్ అవుతారు. ఆ 5 ఇయర్స్ ఎంత సంపాదించాలో అంత సంపాదన మీద దృష్టి తప్పితే ప్రజల యొక్క క్షేమాన్ని పట్టించుకోకుండా ఎలా అయితే ఉంటారో అలాగే రాక్షసులు పూర్వం అలాగే చేసేవాళ్ళు. అప్పుడు ఏమైంది? ఈ ప్రజలందరూ కూడాను వెళ్ళి ముల్లోకాల్లో ఉన్న వాళ్ళందరూ వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టుకున్నారు. ఈ తారకాసురుడు పెట్టే బాధలు భరించలేకున్నాం. వాడు ఎవరి వలన చనిపోడు, కేవలము శివపుత్రుడు వల్లనే చనిపోతాడు. శివయ్య చూస్తేనేమో చనిపోయిన తన భార్య శవాన్ని భుజం మీద వేసుకుని ఉన్మత్తుడిగా త్రిలోకాలని సంచరిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఏంటి మనకి ఏం చెయ్యాలి అని చెప్పనేసి అడుగుతారు. అప్పుడు ఈయన విష్ణుమూర్తి ఏం చేస్తారంటే ఆయన చేతిలో ఉన్నటువంటి చక్రాయుధాన్ని వదులుతారు. వదిలితే అంటే ఇక ఆవిడ యొక్క శరీరం ఆయన భుజం మీద ఉన్నంతసేపు ఆయన మామూలుగా అవ్వడు. ఇక ఆవిడ స్మరణలోనే ఇక అదే విషయంలో ఉండిపోతారు కనుక ఆ శరీరాన్ని ఖండించడానికి పంపిస్తే ఆయన ఇట్లా స్పీడ్ గా తిరుగుతా ఉన్నప్పుడు ఆ చక్రాయుధం కూడా స్పీడ్ గా తిరుగుతా ఆ శరీరాన్ని ఖండిస్తా ఉంటుంది. అప్పుడు ఆ శరీర భాగాలు ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క శరీర భాగం పడింది అనమాట. అంటే 18 భాగాలుగా ఖండించబడింది సతీదేవి యొక్క శరీరం. ఏ ప్లేస్ లో అయితే ఏ భాగం అయితే పడిందో ఆ ప్లేసు ఒక శక్తి క్షేత్రంగా అయింది. ఎందుకంటే తల్లి శక్తి కదా, శివుడు శక్తి. శక్తి లేని శివుడు ఏమీ కూడా ఉపయోగం లేదు. ఆయనలో శక్తి ఉంటేనే ఆయన శివుడు అన్నమాట. మనకి కావలసినటువంటి కోరికల్ని తీర్చగలుగుతాడు. ఆ శక్తే లేనప్పుడు ఆయన నిర్వీర్యుడు. అందుకోసం అని చెప్పనేసి ఈ శక్తిని వీళ్ళు ఖండించడం వలన ఇవన్నీ కూడాను మహాశక్తి గనక ఆవిడ అష్టాదశ శక్తి పీఠాలుగా ఏర్పడినాయి. అయితే ఈ అష్టాదశ శక్తి పీఠాలు ఏమేంటి అని అనుకుంటే కనుక మనకి లంకాయాం శాంకరి అంటే లంకలో శాంకరీ దేవిగా, తర్వాత ఇందాక మనం ఈ 18 గురించి చెప్పుకున్నాం. అయితే ఏ ప్లేస్ లో ఈ తల్లి యొక్క శరీర భాగం ఏం పడింది అనేది కూడా ఒకసారి మనం తెలుసుకుందాం. తర్వాత లంకలో జగన భాగం పడింది తల్లిది. ఆ తర్వాత కంచిలో తల్లి యొక్క వెనక వైపు కంకాళం అంటాం కదా, ఆ బ్యాక్ బోన్ పడింది అనమాట. తర్వాత
ప్రద్యుమ్నంలో అంటే శృంఖలాదేవి అనే పేరుతో ఉన్న చోట పొట్ట లోపలపై భాగం పడింది. తర్వాత క్రౌంచపట్టణంలో ఆ తల్లి యొక్క జుట్టు పడింది. అలంపురంలో జోగులాంబ, ఇక్కడ తల్లి యొక్క పళ్ళు, అక్కడ స్వామి బాలబ్రహ్మేశ్వరుడు అని అంటాం అనమాట. శ్రీశైలంలో బ్రహ్మరాంబిక తల్లి, అక్కడ ఆ తల్లి యొక్క కంఠ భాగం అక్కడ పడింది అనమాట. అట్లాగే కొల్హాపురిలో మహాలక్ష్మి అని చెప్పుకున్నాం కదా. ఈ కొల్హాపురిలో మహాలక్ష్మి అంటే ఆ తల్లి యొక్క కళ్ళు అక్కడ పడినాయి. తర్వాత నాందేడ్లో ఏకవీరికాదేవి, ఆ తల్లి యొక్క కుడి చెయ్యి భాగం పడింది. ఉజ్జయినిలో మహాకాళికాదేవి, తండ్రి మహాకాళేశ్వరుడు, తల్లి యొక్క పై పెదవి భాగం పడింది. తర్వాత పిఠాపురంలో తల్లి యొక్క ఎడమ చేతి భాగం పడింది అనమాట. ఓడ్యానంలో గిరిజాదేవి, తల్లి యొక్క బొడ్డు భాగం పడింది. తర్వాత దక్షవాటికిలో మాణిక్యాదేవి, తల్లి యొక్క ఎడమ బుగ్గ అక్కడ పడింది. ఈ దక్షవాటికిలోనే ఇప్పుడు మనం ద్రాక్షారామం అంటాం అనమాట. తర్వాత హరిక్షేత్రంలో కామరూపిణి కామాఖ్యాదేవి యోని భాగం పడింది. ఇక్కడే మనం కామాఖ్య అని వెళ్తా ఉంటాం కదా, కామరూపిణి, ఇక్కడ తల్లి యొక్క యోని భాగం పడింది అనమాట. తర్వాత ప్రయాగలో మాధవేశ్వరి తల్లి యొక్క చేతి వేళ్లు పడినాయి. తర్వాత వైష్ణవీదేవి, జ్వాలయలో వైష్ణవీదేవి తల్లి యొక్క నాలుక భాగం పడింది. గయలో మాంగళ్య గౌరిక, తల్లి యొక్క రొమ్ము భాగం పడింది. వారాణసిలో విశాలక్ష్మి, తర్వాత వారణాసిలో ఈ తల్లి యొక్క మణికట్టు భాగం పడిందంట. కాశ్మీరంలో సరస్వతి, తల్లి యొక్క భుజాలు ఆ కాశ్మీరంలో పడినాయి అనమాట. అక్కడ తల్లి సరస్వతిగా అవతరించారు. ఇట్లా 18 భాగాలు ఈ 18 ప్లేసుల్లో పడి ఇవే అష్టాదశ శక్తి పీఠాలు అయినాయి అనమాట. అయితే ముందుగా లంకలో శాంకరి, రావణుని యొక్క భక్తికి మెచ్చి తల్లి శాంకరిగా ఇచ్చట వెలిశారు. కానీ రావణుడు ఏం చేశాడు, సీతా తల్లిని తీసుకెళ్లిపోయారు కాబట్టి ఆ తల్లిని చెరబట్టినప్పుడు ఇతను సరికాని పని చేశాడు కనుక తల్లి అక్కడ ఉండటానికి ఇష్టపడక ఆ పట్టణాన్ని వదిలేసేసి బయటికి వెళ్ళిపోయింది. ఇక్కడ లంకలో శాంకరీదేవి యొక్క విగ్రహం ఉండదు. ఇప్పుడైతే కనుక ఆ తల్లి అంతకు ముందు ఉన్న ప్లేస్ లో ఏదైతే గుడి ఉందో దాన్ని ఒక చర్చిగా కన్వర్ట్ చేసేసారు. తర్వాత కామాక్షి కంచికాపురి, మనం కంచి అనగానే మనకు గుర్తు వచ్చేది మంచి పొట్టు శారీస్ అంతే కదా. లేడీస్ అందరం కూడాను కంపల్సరిగా పొట్టు శారీస్ ని వివాహ సమయంలో ధరిస్తాం. ఎవరిదైనా పెళ్లికి వెళ్ళాలంటే కంచి పట్టు చీర కట్టుకుంటాం. కంచి అనగానే మనకు గుర్తొచ్చేది కామాక్షి తల్లి, కంచి పట్టు చీర. అయితే అమ్మ కామాక్షి, కామికములను ఈడేర్చే తల్లి కామాక్షి తల్లి. కామికములు అంటే కోరికలు, అంటే మనకి ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన కోరికల్ని కోరితే ఈ తల్లి తక్షణమే నెరవేరుస్తారు. తల్లిని దర్శనం చేసుకొని మన కోరిక ఏదైతే న్యాయబద్ధమైంది ధర్మబద్ధమైంది అయితే ఉంటుందో అక్కడ ఈ తల్లి మనకి తీరుస్తారు. స్వామి ఏకాంబరేశ్వరుడు అనమాట. పంచభూత లింగాల్లో ఇది పృథ్వీలింగం. మనకి మళ్ళీ పంచభూత లింగాలు ఉన్నాయి కదా, వాటిల్లో కూడా ఇక్కడ పృథ్వీలింగం అవుతాం, అంటే మూలాధార చక్రానికి సంబంధించింది. తర్వాత ప్రద్యుమ్నే శృంఖలాదేవి, శృంఖలము అంటే నడుముకి ధరించే వడ్డాణాన్ని శృంఖల అని కూడా అంటారనమాట. అంటే జగన్మాత అయినటువంటి పార్వతీ తల్లి ఇక్కడ నడుముకి వడ్డాణం ధరించి ఉంటారంట. అంటే ఆ విగ్రహానికి నడుముకి వడ్డాణం ఉండి ఉంటుందన్నమాట. అందుకని శృంఖల అని అంటారు. తర్వాత ఇది బెంగాల్కి 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే ఇది కలకటాకి, ఇది బెంగాల్లో ఉంది. ఈ శృంఖలాదేవి అనే ఈ జ్యోతిర్లింగం, సారీ అష్టాదశ శక్తిపీఠము, ఇది 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కలకటాకి. ఆ తర్వాత చాముండే క్రౌంచిపట్టణ, మనం చాముండేశ్వరి దేవి మనకు తెలుసు, చాముండి హిల్స్ అని మనకి మైసూరు దగ్గర ఉంటుంది చాముండి హిల్స్. తల్లి చాముండేశ్వరి తల్లి, ఆ తల్లి చండముండాసురుని సంహరించి చాముండి అయింది. అలాగే మైసూర్ అనే పట్టణాన్ని ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు పరిపాలించాడు. అతన్ని కూడా తల్లే సంహరించారనమాట. అందుకని అతని పేరు మీదుగా ఇది మైసూర్ అయింది, మహిషుడు పరిపాలించిన ప్రదేశం కనుక. చండముండాసురుల్ని సంహరించి లోకాలకి శాంతినిచ్చింది కనుక తల్లి చాముండి అయిందనమాట. తర్వాత అలంపురి జోగులాంబ, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా నది తుంగభద్ర నది కలిసేటటువంటి ప్లేస్ లో ఆ మధ్య భాగంలో ఈ అలంపురం అనేటువంటి ఊర్లో తల్లి జోగులాంబగా ఉన్నారనమాట. తర్వాత ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది, అదేంటంటే
ఆ తల్లి విగ్రహానికి ఎన్ని నీళ్లతోటి అభిషేకం చేసినా కూడా చుక్క నీరు కూడా బయటికి రాదు. మొత్తం ఆ స్టాచ్యూలోకే ఇంకిపోతాయంట. అది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ క్షేత్రం ఏంటంటే శ్రీశైల క్షేత్రానికి పశ్చిమ ద్వారం అంటాం. అంటే శ్రీశైలానికి పడమర వైపున ఉందన్నమాట ఈ క్షేత్రం. తర్వాత శ్రీశైలే భ్రమరాంబిక, ఇది ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు డిస్టిక్ లో ఉంది. అమ్మవారి మెడ పడిన ప్లేసు. తండ్రి స్వామి మల్లికార్జునుడు, శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అంటాం కదా. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఇది 2వ జ్యోతిర్లింగం. అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా ఇది 6వ శక్తిపీఠం అన్నమాట. తర్వాత కొల్హాపురి మహాలక్ష్మి, మహారాష్ట్రలో ఉంది ఈ కొల్హాపురి కూడా. అయితే ఇది కూడా అత్యంతమైనటువంటి శక్తిపీఠాల్లో ఈ పీఠం కూడా ఒకటి. పూర్వం ఈ ఊరి పేరు కరవీరపట్టణం. కొల్హాపూర్ని పూర్వ రోజుల్లో కరవీరపట్టణం అనేవాళ్ళు. కానీ ఇక్కడ కల్హుడు అనేటటువంటి రాక్షసుడు సంహరించారు కనుక ఇది కొల్హాపురి, అతని పేరు మీదుగా కొల్హాపురి అనే పేరు వచ్చింది. తల్లి ఇక్కడ లక్ష్మీ రూపంలో ఉంటారు. దత్తప్రభు అంట ప్రతిరోజు కూడాను ఇక్కడికి వచ్చి తల్లి దగ్గర భిక్షని స్వీకరిస్తారంట దత్తప్రభువు కూడాను. అది చాలా గొప్ప విషయం కదా. అంటే ఇక్కడ మనం కొల్హాపురి వెళ్ళి మహాలక్ష్మి తల్లిని గనక దర్శనం చేసుకొని ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందితే మనకి సకల సౌభాగ్యాలు, లక్ష్మి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందుతాం అన్నమాట. అట్లాగే మహురియే ఏకవీరిక, ఈ దేవత మహారాష్ట్రలో వెలిసినటువంటి రేణుకా తల్లి. ఈ రేణుకా తల్లి కొంచెం ఉగ్రదేవత అన్నమాట. ఈ తల్లి ఆరెంజ్ కలర్ లో భయంకరంగా ఉంటారు. ఇక్కడ మామూలు వాళ్ళం మనమైతే వెళ్ళం. ఎవరైతే క్షుద్రోపాసకులు ఉంటారో వాళ్ళు ఈ తల్లిని ఉపాసిస్తారు. ఇక్కడ సతీదేవి యొక్క కుడి స్థానం పడినటువంటి ప్లేసు. రేణుక ఎల్లారమ్మ అని, రేణుక అని అంటారు కదా. ఇది క్షుద్రోపాసకులు ఎక్కువగా అక్కడ వాళ్ళ ఉపాసనని చేసే ప్లేస్ అన్నమాట. తర్వాత ఉజ్జయిన్య మహాకాళి, ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయిన ప్లేస్. త్రిపురాసురుని సంహరించి తరుడు మహాకాళేశ్వరుడు అవుతాడు. తల్లి మహాకాళి అమ్మవారి మోచేయి పడిన ప్లేస్ అన్నమాట. తర్వాత మనకి మోక్షాన్ని కలుగజేసేటటువంటి 7 పట్టణాల్లో ఈ క్షేత్రం కూడా ఒకటి. ఇది భూమికి మధ్య ప్లేస్ లో ఉంది. అంటే నాభి ప్లేస్ లో ఉందన్నమాట. మధ్యప్రదేశ్ అని అంటాం కదా. అంటే మన దేశ మొత్తానికి కూడా మధ్యది కనుక మధ్యప్రదేశ్ అయింది అనమాట. తర్వాత ఇది మధ్యప్రదేశ్ కి 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ప్రతి 12 సంవత్సరాలకి కూడా ఒకసారి కుంభమేళా జరుగుతుంది. మనం అంటే ఇటువైపు పుష్కరాలు అని అనుకుంటాం, కృష్ణా పుష్కరం, గోదావరి పుష్కరం ఇలా చెప్పుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే కుంభమేళాలు అంటాం అనమాట. ఇక్కడ 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. అయితే ఇక్కడ కాళికామాత కాళిదాసుకి నాలుక మీద బీజాక్షరాలు రాసుకుంది. మనం కాళికామాత గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం ఈ విషయం. కాళికామాత యొక్క అనుగ్రహాన్ని పొంది కవి కాళిదాసుగా మారింది ఇక్కడేనమాట. తర్వాత పీఠికయం పురిహూతిక, ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురంలో వెలిసారు ఈ తల్లి. ఈ తల్లి కూడాను ఉగ్రంగానే ఉంటారు, చాలా భయంకరంగా ఉంటారు. అందుకని ఈ తల్లిని కూడా మనం డైరెక్ట్ గా దర్శించుకోవటం కానీ ఇక్కడ పూజాధికారులు కానీ ఉండవు. ఈ తల్లిని ఏం చేశారంటే భూగర్భంలో భూస్థాపితం చేశారనమాట. ఇక్కడ స్వామి కుక్కుటేశ్వర స్వామి అనమాట. శివుడు కుక్కుటేశ్వరుడు అని అంటాం. తరువాత ఓడ్జాణే గిరిజాదేవి, వైతరణి నది ఒడ్డున ఓడ్జాణ ప్రాంతంలో ఉంది గిరిజాదేవి అనమాట. ఈమెనే బిరిజాదేవి అని కూడా పిలుస్తారు. మనం గిరిజ అంటాం, వాళ్ళు బిరిజ అని అంటారు అనమాట. ఈ క్షేత్రంలో పితృకర్మలకి మంచి ఫలితం ఉందంటారు. అంటే మన పితృదేవతల్ని తెలుసుకొని అక్కడ ఏదైనా గాన మనం ఒక పుణ్యం చేస్తే అక్కడ వాళ్ళు ఎవరైనా సరే బాడీ వెకేట్ చేసినా కూడా ఎర్త్ ఎనర్జీలోనే ఉండి పైకి ఏదైనా కారణం వల్ల వెళ్ళకపోతే ఈ ప్లేస్ లో గనక మనం వాళ్ళ పేరు మీదుగా ఏదైనా దాన ధర్మాలు చేస్తే వాళ్ళు కంపల్సరిగా ఆ శివ సాన్నిధ్యానికి వెళ్తారు. ఎందుకంటే ఇది వైతరణి నదికి దగ్గరలో ఉంది కనుక. మనం అదే అంటాం కదా, ఎవరన్నా చనిపోయిన మన పెద్దలు వైతరణి నది ఒడ్డున కూర్చొని ఉన్నారు అని చెప్పుకుంటాం. అంటే ఆ నది దాటలేక, అది దాటే అంత ఎనర్జీ వాళ్ళకి సరిపోనప్పుడు ఆ వైతరణి నదిని దాటించడం కోసమే మనం కొన్ని పుణ్యకార్యాలు చేసి వాళ్ళకి ధారపోస్తాం. అప్పుడు ఆ పుణ్యం యొక్క సహాయంతో వాళ్ళు ఆ వైతరణి నదిని దాటితే అప్పుడు వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళగలుగుతారు. లేదు అనుకుంటే నది ఒడ్డునే కూర్చొని
వాళ్ళ వంశీకులు ఎవరైనా వాళ్ళ కోసం పుణ్యం చేసి దారపోస్తారని ఎదురు చూస్తూ కూర్చుంటారు అనమాట. అందుకనే మనం పెద్దవాళ్ళ పేరు మీదుగా ఈ పుణ్య కార్యాలని చేసేది. తర్వాత మాణిక్య దక్షవాటిక, ద్రాక్షారామంలో ఈ తల్లి మాణిక్య అమ్మగా ఉంది. ఇక్కడ స్వామి భీమలింగేశ్వర స్వామి, ఇది కూడా స్వయంభూ లింగము. తల్లి సతీదేవి యొక్క మణికట్టు పడిన ప్లేస్ అన్నమాట. ఇది కాకినాడకి 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ దక్ష ప్రజాపతి యజ్ఞం చేశారు, ఒక యజ్ఞం ఇక్కడ దక్ష ప్రజాపతి చేశారని చెప్పని చెప్పుకుంటారు. అందుకని పూర్వం రోజుల్లో దీన్ని దక్షవాటిక అనేవాళ్ళు. ఇప్పుడు మనం ద్రాక్షారామం అని పిలుస్తాం. తర్వాత హరిక్షేత్రే కామరూప, అస్సాం రాష్ట్రంలోని గౌహతికి 18 కిలోమీటర్ల దూరంలో నీలాంచల అనే పర్వతం పైన ఉన్నారు ఈ తల్లి. తల్లి పేరు కామాఖ్యాదేవి, సతీదేవి యొక్క యోని పడిన ప్లేస్ అన్నమాట ఇది. ఇచ్చట అమ్మవారి యోని ఒక బండ పైన ముద్రించబడి ఉంటుంది. యాత్రికులు దీనిని పూజిస్తారు. అది ఎప్పుడూ కూడా తడిగా ఉంటుందని చెప్తారు. ఈ క్షేత్రంలో పూజించిన వారికి సమస్త కోరికలు నెరవేరుతాయి. కామాఖ్య, కాము అంటే కోరిక అని చెప్పుకున్నాం కదా, అంటే మంచి విధమైనటువంటి కోరికల్ని మనకి తీరటం కోసం ఈ తల్లి మనకి సహాయం చేస్తారు. తర్వాత ప్రయాగే మాధవేశ్వరి, తర్వాత గంగా యమున నదులకి మధ్యలో ఉన్నటువంటి ప్రయాగ అనే ప్లేస్ లో ఈ తల్లి నిలబై ఉన్నారనమాట. ఈ రెండు నదులకి మధ్యలో సరస్వతి నది కూడా అంతర్వాహినిగా ఉంటుంది. అంటే ఇవేంటంటే గంగా యమున అంటే కనుక ఇలా పింగళ నాడులకి కూడా చెప్తాం. మధ్యలో ఉన్నటువంటి సరస్వతి నది అంతర్వాహినిగా అంటే సుషుమ్నా నాడి. మనం ఈ నాడులు కూడా మనకి యాక్టివేట్ అవటానికి ఇక్కడ మనకి ఈ తల్లిని దర్శించుకోవటం వలన మనకి ఇలా పింగళ నాడులు రెండూ కూడాను సమతుల్యం పొంది మన సుషుమ్నా నాడి ఓపెన్ అవుతుంది అనమాట. అందువలన ఇక్కడ మునులు ఎక్కువగా తపస్సు ఇక్కడ చేసేవాళ్ళంట. వాళ్ళ ఇలా పింగళ నాడుల్ని బ్యాలెన్స్ చేసుకుని వాళ్ళ యొక్క సుషుమ్నా నాడిని యాక్టివేట్ చేసుకోవటం కోసం. అంటే మనకి సుషుమ్నా నాడి ఓపెన్ అయితేనే మనం మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని జాగృతం చేస్తే ఆ శక్తి ఒక్కొక్క చక్రాస్ నుంచి మనకి పైన క్రౌన్ చక్రాలోకి రావాలి అంటే సుషుమ్నా ఓపెన్ అయి ఉన్నప్పుడు మాత్రమే మనం కుండలిని జాగృతం చెయ్యాలి. లేదనుకుంటే కనుక మనకి అది ఇబ్బంది అవుతుంది. తరువాత ఇక్కడ ప్రయాగలో కూడాను 12 సంవత్సరాలకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. తర్వాత జ్వాలాయం వైష్ణవీదేవి, ఇది కాశ్మీర్లో ఉంది. జ్వాల అనే ప్లేస్ లో వైష్ణవి తల్లి ఉంటారన్నమాట. ఈ తల్లి కాశ్మీర్కి జమ్మూకి దగ్గరలోనమాట 60 కిలోమీటర్ల దూరంలో కాలాధారము అనేటటువంటి ఒక కొండ ఉంది. ఆ కొండ మీద ఉంటారు ఈ తల్లి. వైష్ణవి ఆలయాన్ని జ్వాలాముఖి అని కూడా అంటాం అనమాట. ఇది మనకి పాకిస్తాన్ బోర్డర్స్ లో ఉంటుంది, కాశ్మీర్ లో ఉంటుంది అనమాట. అది తర్వాత శ్రీ మాంగళ్య గౌరిక, గయలో మాంగళ్య గౌరిక ఈ తల్లి. ఈ గయ అనే ప్లేస్ బీహార్ లో ఉంది. ఇచ్చట వెలసిని అమ్మ మంగళ గౌరి. అట్లాగే అంటే మంగళాన్ని అంటే శుభాన్ని కలిగజేసే తల్లి మంగళ గౌరి. అలాగే ఈవిడిని సర్వమంగళ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అన్ని విషయాల్లోనూ కూడాను మంగళము కలిగిస్తారు. మంగళము అంటే గనక శుభము అని, శుభకరమని అర్థం అనమాట. ఈమె నిత్య సంతోషం కలిగించే తల్లి అని, మరి అందుకనే కదా మాంగళ్యం మంగళం అనే చెప్తున్నాం అనమాట. ఎప్పుడు కూడాను భక్తులు ఎవరైతే గనక ఏదైనా బాధలో ఇబ్బందులతోటి ఇక్కడికి వెళ్తే ఈ తల్లిని గనక సేవించడం వలన వాళ్ళకి సంతోషం కలిగిస్తారు. ఈ క్షేత్రం కూడా సతీదేవి యొక్క ఒక శరీర భాగం పడిన ప్లేసే. తర్వాత వారాణస్యాంతు విశాలాక్షి, విశాలాక్షి తల్లి మనకి అందరికీ బాగా తెలిసింది. ఇందాక మనం చెప్పుకున్నాం 12 జ్యోతిర్లింగాల్లో కాశీ విశ్వేశ్వరుడు, తల్లి విశాలాక్షి అన్నమాట. ఈ క్షేత్రాన్ని కాలభైరవుడు సాక్షాత్తు తన వాహనమైనటువంటి శునకం మీద ఉండి ఆ క్షేత్రాన్ని పూర్తిగాను సంరక్షిస్తా ఉంటారు. తర్వాత ఇక్కడ కనుక ఎవరైనా చనిపోతే వాళ్ళు తప్పకుండా శివ సాన్నిధ్యాన్ని పొందుతారు, మోక్షాన్ని పొందుతారు అనేది మనకి చాలా ప్రగాఢమైనటువంటి విశ్వాసం అన్నమాట. తర్వాత తల్లి అన్నపూర్ణ, ఇక్కడ తల్లి అన్నపూర్ణగా కూడా ఉంటారు. అంటే పార్వతీ తల్లి అన్నపూర్ణగాను ఉంటారు. తరువాత
విశాలాక్షిగా కూడా ఉంటారన్నమాట. 2 రూపాల్లో ఉంటారు ఆ తల్లి. కాశ్మీర్లో సరస్వతి తల్లిగా ఉన్నారు ఈ తల్లి. మాఘశుద్ధ పౌర్ణమి రోజున సరస్వతి తల్లి యొక్క జయంతి అన్నమాట. అయితే ఈ తల్లి కర్ణాటకలోని శృంగేరిలో ఆదిశంకరాచార్యుల వారు సరస్వతి ఆలయాన్ని నిర్మించి ఒక బండ మీద శ్రీచక్రాన్ని డ్రా చేశారు. మనం చెప్పుకుంటాం కదా, ఆదిశంకరాచార్యుల వారు శ్రీచక్రానికి రూపకర్త ఆయనే. అక్కడ శృంగేరి పీఠాన్ని పెట్టి ఆ పీఠంలో శ్రీచక్రాన్ని ఒక బండ మీద దాన్ని డ్రా చేసి అక్కడికి సరస్వతి తల్లి యొక్క ఎనర్జీని ఆహ్వానించి అక్కడ పెట్టారు, విగ్రహాన్ని చెక్కించి. అయితే శ్రీనగర్ లో ఉన్నటువంటి శంకరాచార్యులు ఉన్న ఆలయాన్ని సరస్వతి దేవి ఆలయం అంటారు. కానీ అక్కడ శ్రీనగర్ లో కూడా సరస్వతి తల్లి యొక్క విగ్రహం లేదు. ఇది కూడాను మనకేం చెప్తారంటే కనుక, ఈ వీళ్ళు మొఘలు దురాక్రమణ చేసినప్పుడు కాశ్మీర్ లో ఉన్నటువంటి ఆ సరస్వతి ఆలయం మీద కూడా పడి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు అనే ఒక మాట కూడా ఉంది. అయితే ఈ తల్లి యొక్క విగ్రహం మాత్రం మనకి కర్ణాటకలోని శృంగేరి పీఠంలో కనుక సరస్వతి తల్లి యొక్క పీఠం ఉంటుందన్నమాట. శారదా పీఠం అని అంటారు. ఆ పీఠాన్ని ఆదిశంకరాచార్యుల వారే ఏర్పాటు చేశారు. శ్రీచక్రాన్ని కూడాను ఆయనే అక్కడ రూపకల్పన చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మనం ద్వాదశ జ్యోతిర్లింగాలని గురించి, ఏ జ్యోతిర్లింగం ఎక్కడుంది, అవి ఎలా ఏర్పడినాయి అని చెప్పుకున్నాం. అలాగే అష్టాదశ శక్తి పీఠాల గురించి చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు సతీదేవి వియోగం తర్వాత అప్పుడు ఈ శరీరం పార్ట్స్ అన్ని కూడా అక్కడక్కడ పడి అవి జ్యోతిర్లింగాలని. తరువాత అప్పుడు ఈశ్వరుణ్ణి భర్తగా పొందగోరి పార్వతి అంటే పర్వతరాజు యొక్క కుమార్తె ఈ సతీదేవి హిమవంతుడికి కుమార్తెగా జన్మించినారు. హిమవంతుడు మేనకా తల్లికి ఈ సతీదేవి కుమార్తెగా జన్మించి పర్వతరాజు కుమార్తె పార్వతిగా అయింది. ఆవిడ శివుణ్ణి కదా భర్తగా పొందుతారు. అప్పుడు శివుణ్ణి భర్తగా పొందగోరి ఆవిడ మహా తపస్సు చేస్తారనమాట. చాలా కాలం, చాలా అసలు ఏమీ తినకుండా. ఈవిడ్ని అపర్ణ అని కూడా అంటాం. పర్ణాలంటే ఏంటి? ఆకులు అని. మామూలుగా మనం చెప్పుకుంటాం, ఋషులు తపస్సు చేస్తా ఆకులు అలవలు మాత్రమే తిన్నారు అని. అంటే ఆ ఆకుల్ని కూడా తినకుండా శివుణ్ణి భర్తగా పొందగోరి ఈ పార్వతీ తల్లి ఎంతో నియమ నిష్టలతోటి ఆవిడ ధ్యానం చేసి అంటే తపస్సు చేసి శివుడిని మెప్పించి ఆయన్ని భర్తగా పొందటానికి సాధికారత చేసుకున్నారు. అప్పుడు శివుడు ఆమెని భర్తగా భారీగా చేసుకోవటానికి ఒప్పుకున్నారు కనుక ఇప్పుడు శివపార్వతుల యొక్క కళ్యాణం జరగాలి. అందుకోసం అని చెప్పని మళ్ళా అంటే సతీదేవిగా ఆవిడ చనిపోయారు, పార్వతిగా జన్మ తీసుకున్నారు కనుక ఇప్పుడు మళ్ళా శివపార్వతుల యొక్క కళ్యాణం జరగాలి కనుక ఈ మహాశివరాత్రి రోజున అంటే మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చినటువంటి చతుర్దశి రోజున ఈ శివపార్వతుల యొక్క కళ్యాణం మరలా జరిగింది. దీనినే మనం అందరము కూడా మహాపుణ్యంగా శుభకరంగా మనం భావించుకొని ఆ స్వామిని తల్లిని కూడాను అనుగ్రహం పొందటం కోసం అందరము కూడా ఉదయం అంతా ఉపవాసం ఉండి రాత్రిపూట జాగరణ చేసి మన యొక్క నాడుల్ని జాగృతం చేసుకొని మనలో ఉన్నటువంటి దైవ కణాన్ని జాగృతం చేసి ఆ ఎనర్జీని ఆహ్వానించుకొని మనం కూడా మనలో ఉన్నటువంటి అంశాత్మని పూర్ణాత్మగా మార్చుకోవటానికి, మన లైట్ బాడీని యాక్టివేషన్ చేసుకోవటానికి, మనం కూడా ఒక దైవత్వ భావనలో ఉండి మనం కూడా దేవతలుగా మారటం కోసం ఈ రోజు మనం కూర్చొని ఈ మెడిటేషన్ చేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, నెమ్మదిగా కళ్ళు మూసుకోండి, వేళ్లలో వేళ్ళు పెట్టుకోండి. అష్టాదశ శక్తి పీఠాలకి, ద్వాదశ జ్యోతిర్లింగాలకి మనం సంపూర్ణంగా కనెక్ట్ అయ్యి మన 196వ చక్ర లెవెల్ నుంచి మనలో ఉన్నటువంటి ఈ దైవ కణాన్ని ఉత్తేజింప చేసుకోవటం కోసం ఆ ఎనర్జీని 196వ చక్రా నుంచి 195వ చక్రాలోకి
194, 193, 192, 191, 190. అక్కడ నుండి 10 చక్రాస్ కిందకి 180, 170, 160, 150వ చక్రాలోకి 140, 130, 120, 110. మన 100వ చక్రంలోకి ఈ ఎనర్జీని తీసుకుందాం. తర్వాత మన 90వ చక్రాలోకి మనకి 10 చక్రాస్ నుంచి ఈ ఎనర్జీ ఫ్రీగా ఫ్లో అవుతున్నట్టుగా చూడండి మాస్టర్. తర్వాత మన 80వ చక్రాలోకి, అక్కడ నుండి మన 70వ చక్రాలోకి, అక్కడ నుండి మన 60వ చక్రాలోకి, మన 50వ చక్రాలోకి, చాలా బ్రైట్ గా ఉన్నటువంటి ఆ ఎనర్జీ మనలోకి చాలా హ్యాపీగా ప్రవహిస్తుంది. ఆ మహేశ్వరుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో, ఆ మహేశ్వరి యొక్క ఆశీర్వచనంతో మన 40వ చక్రాలోకి, అక్కడ నుండి మన 30వ చక్రాలోకి, మన 20వ చక్రాలోకి, గమనించండి ఫ్రెండ్స్, మన తలపైన ఉన్నటువంటి ఒక్కొక్క చక్ర లెవెల్ నుంచి కూడాను ఆ ఎనర్జీ కిందకి ఫ్రీ ఫ్లో అవుతుంది. మన 10వ చక్రాలోకి, మన తలపైన ఉన్నటువంటి 5వ చక్రాలోనికి, నాలుగు, 3, 2, 1. తర్వాత మన తలపైన ఉన్నటువంటి మన బ్రహ్మనాడిలోకి, అంటే మన క్రౌన్ చక్రాలోకి, మన లెఫ్ట్ బ్రెయిన్ లోకి, మనం ప్రాపంచికంగా మంచి జ్ఞానాన్ని కలిగి ఉండటం కోసం, ఈ ప్రపంచంలో ఒక మంచి విధంగా ఎలా జీవించాలి, ఎలా మెలగాలి అనే తెలివిని కలిగి ఉండటం కోసం మన లెఫ్ట్ బ్రెయిన్ లోకి, మనం సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందటానికి, దీనికి అనుసంధానంగా మన మస్తిష్కంలో ఉన్నటువంటి దైవ కణం పూర్తిగా జాగృతం అవటానికి మన రైట్ బ్రెయిన్ లోకి, గమనించండి ఫ్రెండ్స్, మెయిన్ గా మనం మన రైట్ బ్రెయిన్ లోకి ఈ ఎనర్జీని సంపూర్ణంగా నింపుకుంటున్నాం. మన హైపోథాలమస్ లోకి, అక్కడ చాలా ఎనర్జీ ఫ్లో అవుతున్న ఫీలింగ్ వస్తుంది, గమనించండి.
మన మస్తిష్కంలో నిక్షిప్తమై ఉన్నటువంటి దైవ కణం యాక్టివేట్ అవుతుంది. చాలా ఎనర్జీ ఫ్లో అవుతుంది. పూర్తిగా అక్కడే కాన్సన్ట్రేషన్ చేయండి ఫ్రెండ్స్. తరువాత మన నుదుటి పైన ఉన్నటువంటి సోమ చక్రంలోకి, ఆ కింద ఉన్న గురు చక్రాలోకి, గురు చక్రాకి కింద ఉన్నటువంటి ఆజ్ఞా చక్రాలోకి, ఫ్రంట్ ఆజ్ఞా చక్రాలోకి, ఆజ్ఞా చక్రం మీద కాన్సన్ట్రేషన్ చేయండి. చాలా హైయెస్ట్ డివైన్ పవర్, ఈశ్వరుడికి లింగం మీద ఏదైతే ఒక క్షీరధార పడతాందో అదే విధంగా మన తలపైన కూడా ఎనర్జీ చాలా ధారాపాతంగా పడుతుంది. తెల్లటి కాంతి దేవఋషి అయిన నారద మహర్షి యొక్క సహాయంతో, ఆయన గైడెన్స్ లో, సప్త ఋషుల యొక్క సహాయంతో మనం ఈ ఎనర్జీని మనలోకి తీసుకుంటున్నాం సంపూర్ణంగా. అగస్త్య మహర్షి యొక్క అనుగ్రహంతో, లోపాముద్ర తల్లి యొక్క సహాయంతో, మన బ్యాక్ ఆజ్ఞా చక్రాలోకి, మనం దివ్య దృష్టిని పొందటానికి, మన జ్ఞాన నేత్రాన్ని తెచ్చుకోవటం కోసం ఈ ఎనర్జీని మనం మన ఆజ్ఞా చక్రాల్లోకి తీసుకుంటున్నాం. ఈ ఆజ్ఞా చక్రాలో ఉన్నటువంటి 12 పొరల్లోకి కూడా ఈ ఎనర్జీని సంపూర్ణంగా నింపుకుంటున్నాం. క్లాక్ వైజ్ గా సుడులు తిరుగుతూ ఆ ఎనర్జీ మన ఆజ్ఞా చక్రాల్లోకి ప్రవహిస్తోంది. గంగతల్లి యొక్క అనుగ్రహంతో. తరువాత మన విశుద్ధ చక్రంలోకి, అంటే గొంతు దగ్గర ఉన్నటువంటి విశుద్ధ చక్రాల్లోకి, మనం తెలిసి కానీ తెలియక కానీ అజ్ఞానంతో కొన్ని అబద్ధాలు ఆడటం వలన అనృత దోషం ఏదైతే ఉందో, అంటే అబద్ధం చెప్పినందువలన వచ్చిన దోషం, ఆ దోషాన్ని నుంచి పూర్తిగా విముక్తి పొంది మన థైరాయిడ్ గ్రంథి పూర్తిగా యాక్టివేట్ అవటం కోసం మన విశుద్ధ చక్రాల్లో ఉన్నటువంటి 12 పొరలు కూడా యాక్టివేట్ అవటం కోసం మనకి వాక్శుద్ధి కలిగి మనం ఏం మాట్లాడితే అది మన మాటే మంత్రంగా అవటం కోసం మన బ్యాక్ థ్రోట్ చక్రాలోకి,
బ్యాక్ థ్రోట్ చక్రంలో ఉన్నటువంటి 7 పొరల్లోకి కూడా ఈ ఎనర్జీ అనేది గాయత్రి మాత సహాయంతో మనకి పాస్ అవుతుంది. బాగా కాన్సన్ట్రేషన్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఎవరి మీదైనా మనం కోపం తెచ్చుకొని అది బయటికి బహిర్గతం చేయలేక మన గొంతులోని అదిం పెట్టుకుని ఉంటే అలాంటి వాటిని రిలీజ్ చేయండి. ఇవి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి అడ్డంకి కాకూడదు. మనం దైవాలుగా ఎదగటానికి ఇవి మనకు అడ్డుపడకూడదు. తర్వాత బ్యాక్ థ్రోట్ చక్రా నుంచి బ్యాక్ హార్ట్ చక్రాలోకి ఆ ఎనర్జీ మన ఎన్నుముక ద్వారా బ్యాక్ థ్రోట్ నుంచి బ్యాక్ హార్ట్ చక్రాలోకి పాస్ అవుతుంది. గమనించండి ఫ్రెండ్స్. బ్యాక్ హార్ట్ చక్రా నుంచి మన ఫ్రంట్ హార్ట్ చక్రాల్లోకి మనం విశ్వమాత తోటి కనెక్ట్ అయ్యి మనం అందరితోటి ప్రేమ భావంతో ఉండటానికి భూమాత యొక్క హార్ట్ చక్రా తోటి మన హార్ట్ చక్రా కూడా కనెక్ట్ అయ్యి ఈ విశ్వం అంతా కూడా వసుదైక కుటుంబంగా ఉండటం కోసం విశ్వామిత్ర మహర్షి యొక్క సహాయంతో మనం బ్యాక్ హార్ట్ చక్రా నుంచి ఫ్రంట్ హార్ట్ చక్రాలోకి ఈ ఎనర్జీని తీసుకుంటుంది. ఫ్రంట్ హార్ట్ చక్రాలోని 12 పొరల్లోకి కూడా గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి ఈ డివైన్ పవర్ క్లాక్ వైజ్ గా మనకి నిండిపోతుంది. మన హార్ట్ చక్ర చక్కగా ఓపెన్ అయ్యి మనం ఎంతో సంతోషంగా ఉండటం కోసం ఆ సర్వమంగళ తల్లి యొక్క అనుగ్రహంతో ఎప్పుడు సర్వ సుఖాలని సర్వ ఆనందాలని మనం పొందటం కోసం ఆ సర్వమంగళ తల్లి యొక్క అనుగ్రహంతో మన ఫ్రంట్ హార్ట్ చక్రాలోని 12 పొరల్లోకి కూడా ఈ ఎనర్జీని నింపుకుంటుంది. ఇంకా ఇప్పుడు మన మనసులో ఎలాంటి బాధలు కానీ భయాలు కానీ దిగులు కానీ ఏమీ లేవు. చాలా ప్రశాంతంగా సంతోషంగా ఉన్నాం. ఆ సర్వమంగళ తల్లి యొక్క అనుగ్రహంతో మన ఆనందమై కోసం వికసించి మనం చాలా హ్యాపీగా ఉన్నాం. భూమాత యొక్క హార్ట్ చక్రా తోటి మన హార్ట్ చక్ర అనుసంధానమై ఉంది. మన ప్రేమ అనేది విశ్వవ్యాప్తమై ఉంది. ఎలాంటి సంకోచాలు గాని భయాలు గాని ఏమీ లేవు. చాలా హ్యాపీగా ఉన్నాం. చాలా హ్యాపీగా. తరువాత మన బొడ్డు దగ్గర ఉన్నటువంటి మణిపుర చక్రాలోనికి
ఆ మణిపుర చక్రాలోని 12 పొరల్లోకి కూడా మనం సంపూర్ణమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందటానికి ఆ కొల్హాపురిలో ఉన్న మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహంతోటి ఐశ్వర్యవంతులుగా, సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యవంతులుగా ఉండటం కోసం, సకల ఐశ్వర్యాల్ని కలిగి ఉండటం కోసం, ఆ మహాలక్ష్మి తల్లి యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని సంపూర్ణంగా మనం మన బొడ్డు దగ్గర ఉన్నటువంటి మణిపుర చక్రాల్లోకి గోల్డెన్ యెల్లో కలర్ లో ఉన్నటువంటి ఆ ఎనర్జీని 12 పొరల్లోకి తీసుకొని ఈ చక్ర క్లాక్ వైజ్ లో చక్కగా యాక్టివేట్ అవుతాం. గమనించండి ఫ్రెండ్స్, మీ దృష్టిని ఆ మణిపుర చక్ర మీద పెట్టండి. చాలా గోల్డిష్ కలర్ లో ఉన్నటువంటి ఎనర్జీ చాలా ఎక్కువగా ఫ్లో అవుతుంది అక్కడికి. ఆ ఎనర్జీ స్పష్టంగా తెలుస్తుంది. అట్లాగే ఇక్కడికి మనం గిరిజాదేవి యొక్క ఎనర్జీని కూడా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆవిడ బొడ్డు భాగం పడిన ప్లేసే గిరిజాదేవిగా ఉన్నారు కనుక ఆ గిరిజాదేవి యొక్క ఎనర్జీని కూడా మనం అక్కడికి ఆహ్వానించుకొని మన మణిపుర చక్రాన్ని సంపూర్ణంగా యాక్టివేట్ చేసుకుంటున్నాం. తర్వాత మన బ్యాక్ మణిపుర చక్రం, గత జన్మలకి సంబంధించినటువంటి కర్మదోషాల్ని సంపూర్ణంగా నివృత్తి చేసుకొని మనం సాధించిన ప్రగతి కానీ, సంపాదించిన ఐశ్వర్యం అనవసరపు ఖర్చులకి వెళ్లకుండా బ్యాక్ మణిపుర చక్రాన్ని శుద్ధీకరించుకుంటున్నాం. మన బ్యాక్ మణిపుర చక్ర క్లాక్ వైజ్ లో చక్కగా యాక్టివేట్ గా ఉంది. గమనించండి ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ అలాగే మనకి బొడ్డుకి ఎడం వైపున ఉన్నటువంటి మైనర్ మణిపుర చక్ర మనం మంచిగా స్థిరాస్తుల్ని సంపాదించుకోవటం కోసం మనం సంపాదించిన సంపాదన స్థిరాస్తుల రూపంలో మలుచుకోవటం కోసం, స్థిరమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందటం కోసం లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి మైనర్ మణిపుర చక్రాన్ని యాక్టివేట్ చేసుకుంటున్నాం. తరువాత కుడివైపున ఉన్నటువంటి మైనర్ మణిపుర చక్రాన్ని మనం ఏర్పాటు చేసుకున్నటువంటి స్థిరాస్తుల మీద కూడా మనకి మంచి ఇన్కమ్ వచ్చేలాగా, అవి సంపూర్ణంగా సద్వినియోగం అయ్యేలాగా
మన రైట్ సైడ్ ఉన్నటువంటి మైనర్ మణిపుర చక్రాన్ని కూడా ఈ ఎనర్జీ తోటి సంపూర్ణంగా నింపుకుంటుంది. తరువాత ఫ్రంట్ స్వాదిష్టాన చక్రం, ఆరెంజ్ కలర్ లో ఉన్నటువంటి ఎనర్జీ మన ఫ్రంట్ స్వాదిష్టాన చక్రాలోకి మంగళ గౌరీ తల్లి యొక్క అనుగ్రహాన్ని, మాంగళ్య గౌరీ తల్లి యొక్క ఆశీర్వచనాన్ని, ఎందుకంటే వివాహానికి సంబంధించినటువంటి ఎనర్జీ అనేది మనకి ఇక్కడే ఉంటుంది. సంతాన గౌరీ తల్లి, మాంగళ్య గౌరీ తల్లి యొక్క అనుగ్రహాన్ని మనం మన స్వాదిష్టాన చక్రాలోకి ఆహ్వానించుకుంటున్నాం సంపూర్ణంగా. సంతాన భాగ్యాన్ని, సంతాన గౌరీ తల్లి యొక్క అనుగ్రహంతో మనకి సత్సంతానం కలగటానికి, కలిగిన సంతానం సత్ప్రవర్తనతోటి బుద్ధిశాలుగా, శక్తిశాలుగా ఉండటం కోసం ఆ మంగళ గౌరీ తల్లి యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని నంది వాహనారూఢుడైనటువంటి ఈశ్వరుడిని, పార్వతీ తల్లి యొక్క ఎనర్జీని మన స్వాదిష్టాన చక్రాలోకి సంపూర్ణంగా ఆహ్వానించుకుంటున్నాం. ఈ చక్రాలోని 12 పొరలు కూడా సంపూర్ణంగా సంతాన గౌరి, మంగళ గౌరీ తల్లి యొక్క అనుగ్రహంతో పూర్తిగా నింపబడి ఉన్నాయి. ఇవి క్లాక్ వైజ్ గా యాక్టివేట్ అవుతాయి. తరువాత బ్యాక్ స్వాదిష్టాన చక్రం, బ్యాక్ స్వాదిష్టాన చక్రాలోని 7 పొరలు కూడా ఈ ఎనర్జీ తోటి పూర్తిగా నింపబడుతున్నాయి. సరైన సమయంలో వివాహం జరగకుండా, లేదా వివాహానంతరం భార్యాభర్తలు ఇద్దరు ఆనందంగా ఉండకుండా అడ్డుపడుతున్న కర్మదోషాలు ఏమైనా ఈ బ్యాక్ స్వాదిష్టానాలో ఉంటే అవన్నీ కూడా సంపూర్ణంగా క్లియర్ అవటం కోసం, సంతాన భాగ్యాన్ని పొందటం కోసం, సంతాన భాగ్యాన్ని పొందటానికి అడ్డుపడే పూర్వజన్మలకు సంబంధించిన కర్మదోషాలన్నీ కూడా సంపూర్ణంగా క్లియర్ అయ్యి శక్తివంతులు, జ్ఞానవంతులు, ధైర్యవంతులు అయినటువంటి సంతాన భాగ్యం మనకి కలగటం కోసం బ్యాక్ స్వాదిష్టానాలోని 7 పొరల్లోకి కూడా ఈ ఎనర్జీని ఆహ్వానించుకుంటున్నాం. తర్వాత మూలాధార చక్రం, ఈ మూలాధార చక్రాలోని 12 పొరల్లోకి కూడా
అష్టాదశ శక్తి పీఠాల నుండి, ద్వాదశ జ్యోతిర్లింగాల నుండి, ముఖ్యంగా పృథ్వీతత్వం కలిగి ఉన్నటువంటి ఏకాంబరేశ్వర స్వామి నుంచి ఈ చక్రాల్లోకి మనం సంపూర్ణంగా ఎనర్జీని తీసుకుంటున్నాం. మనం ఫిజికల్ గా మంచి ఎనర్జీగా ఉండటం కోసం, మనం శక్తివంతులుగా ధైర్యవంతులుగా ఉండటం కోసం, భూమాతకి బాగా కనెక్ట్ అయి ఉండి ఎర్త్ ఎనర్జీని తీసుకోవటానికి, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉండటం కోసం ఆ మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని మాత యాక్టివేట్ అయి మనకి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కలగజేయటం కోసం మన మూలాధార చక్రాలని 12 పొరల్లోకి కూడా ఎనర్జీని తీసుకుంటుంది. తరువాత మన అరికాళ్ళల్లో ఉన్నటువంటి సోల్ చక్రాస్ లోకి కూడా, కుడి అరికాల్లోను ఎడమ అరికాల్లోను ఉన్నటువంటి సోల్ చక్రాస్ లో కూడా ఈ ఎనర్జీని, ఈ మైనర్ చక్రాస్ లో కూడా తీసుకుంటున్నాం. గమనించండి ఫ్రెండ్స్, మన అరికాళ్ళలో కూడా ఆ చక్రాస్ యాక్టివేట్ అయి ఎర్త్ నుంచి మనకి ఎనర్జీ వస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు ఉంటాయో, ఎర్త్ ఎనర్జీని తీసుకోలేకపోతున్నారు, వాళ్ళందరూ కూడాను భూమాత నుంచి ఆశీర్వచనాన్ని తీసుకొని వసుంధరాదేవి యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని సంపూర్ణంగా తీసుకుంటుంది. ఆ తర్వాత మనకి 2 పాదాల మధ్యలో ఉన్నటువంటి ఆరా చక్రాల్లో కూడా ఈ ఎనర్జీని తీసుకుంటున్నాం. గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి ఎనర్జీ మన ఆరా మొత్తం నింపబడి ఉంటుంది, మనం సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉండటం కోసం. తర్వాత మన పాదాలకి 2.5 అడుగుల కింద ఉన్నటువంటి మన స్టార్ చక్ర కూడా యాక్టివేట్ అవ్వటం కోసం మనం చెప్పుకుంటాం కొంతమందికి, ఏదైనా బాగా సడన్ గా హైలోకి వెళ్తే వీళ్ళ స్టార్ తిరిగిందని. అలాగే మన స్టార్ కూడా తిరగటం కోసం 27 నక్షత్రాల నుంచి కూడా సంపూర్ణంగా అనుగ్రహాన్ని పొందటం కోసం, ద్వాదశ జ్యోతిర్లింగాల నుండి, అష్టాదశ శక్తి పీఠాల నుండి, ఈ మహా శివరాత్రి శుభదినాన మనం తీసుకుంటున్నటువంటి ఎనర్జీ మన స్టార్ తిరిగి మనలోని దైవ కణం సంపూర్ణంగా యాక్టివేట్ అయ్యి మనం కూడా దేవదూతలుగా మారటానికి, దైవత్వాన్ని పొందటం కోసం
తర్వాత మన ఫిజికల్ బాడీలోకి మన ఆస్ట్రల్ బాడీలోనికి ఊర్ధ్వలోకాలకి మనం ఆస్ట్రల్ ట్రావెలింగ్ చేయటం కోసం ఊర్ధ్వలోకంలో ఉన్నటువంటి హయ్యర్ మాస్టర్స్ తోటి మనం అనుసంధానం అవటం కోసం వాళ్ళని కమ్యూనికేట్ చేయటం కోసం మన ఆస్ట్రల్ బాడీలోనికి తర్వాత మన ఎథరిక్ బాడీలోకి మన మెంటల్ బాడీలోనికి మనం మెంటల్ గా బ్యాలెన్స్డ్ గా ఉండి మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఎలాంటి భయాల్ని సంశయాల్ని లేకుండా క్లియర్ గా బ్యాలెన్స్డ్ గా మెంటల్ గా కూడా మనం బ్యాలెన్స్డ్ గా ఉండటం కోసం మన మెంటల్ బాడీలోనికి తరువాత మన క్యాజువల్ బాడీలోనికి మన డైమండ్ బాడీలోనికి ఈ డైమండ్ బాడీ మనకి ఆజ్ఞా చక్రానికి అనుసంధానమై ఉంటుంది. మన ఆజ్ఞా చక్రం మరింతగా స్ట్రాంగ్ గా ఉండటం కోసం మన డైమండ్ బాడీలోకి ఈ ఎనర్జీని సంపూర్ణంగా తీసుకుంటాం. మన జ్ఞాన నేత్రం తెచ్చుకోవటం కోసం శివయ్యకి ఎలా అయితే 3 కన్ను ఉందో జ్ఞాన నేత్రం, ఆయన అనుగ్రహంతో మనం కూడా అలాంటి స్థితికి రావటం కోసం తర్వాత మన సెలెస్టైల్ బాడీలోనికి ఈ సెలెస్టైల్ బాడీ మన క్రౌన్ చక్రాకి అనుసంధానమై ఉంటుంది. శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం సంపూర్ణంగా పొందటం కోసం ఈ సెలెస్టైల్ బాడీ ఉపయోగపడుతుంది. పితృదేవతల యొక్క ఆశీర్వచనాన్ని పొందటానికి కూడా ఒకసారి మళ్ళా క్రౌన్ చక్రం మీద దృష్టి పెట్టండి. ఈ సెలెస్టైల్ బాడీ యొక్క ఎనర్జీ అక్కడ మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత మన అన్నమయ కోశంలోనికి, అంటే మన ఫిజికల్ బాడీని అన్నమయ కోశం అంటే తరువాత మన ఎనర్జీ బాడీలోకి మనం ఎనర్జీగా ఉంటేనే ఏ పనైనా సక్సెస్ఫుల్ గా చేయగలుగుతాం. శక్తిమతి తల్లి యొక్క అనుగ్రహంతో మన ఎనర్జీ బాడీలోకి ఆ శక్తిని సంపూర్ణంగా తీసుకుంటుంది.
తరువాత మనోమయ కోశంలోనికి, మనస్సుని కంట్రోలింగ్ పవర్‌లోకి పెట్టుకోవటానికి, మంచి ఆలోచనా విధానం కోసం మనం మనోమయ కోశంలోనికి మన విజ్ఞానమయ కోశంలోనికి, క్రిత జన్మల్లో ఏదైతే మనం ఒక మంచి సాధన చేసి కొంత విజ్ఞానాన్ని సంపాదించుకున్నామో అలాంటి విజ్ఞానం అంతా తిరిగి ఇప్పుడు మనం అందిపుచ్చుకొని విశ్వమాతకి అనుసంధానమై విశ్వంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం మరింతగా తెలుసుకోవటం కోసం మన విశ్వమయ కోశంలోనికి, ఈ విశ్వంలో ఎంతో శక్తి జ్ఞానము ఉన్నాయి. వీలైనంత వరకు ఆ శక్తిని మనం తీసుకోవటానికి, ఆ జ్ఞానాన్ని పొందటానికి మన విశ్వమయ కోశంలోకి ఎనర్జీని నింపుకుంటాం. జ్ఞాన ప్రదాయిని అయిన జ్ఞాన సరస్వతి తల్లి యొక్క అనుగ్రహంతో జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందుతున్నాం మనం. తరువాత ఆనందమయ కోశంలోనికి, నిత్య సంతోషులుగా ఉండి ఎప్పుడు మనం ఆనందంగా ఉండి ఎలాంటి భయాల్ని, బాధల్ని, ఇబ్బందులకి లోను కాకుండా మనం ఫీల్ అవుతున్నటువంటి ఈ ఆనందాన్ని, సంతోషాన్ని మన ద్వారా ఇతరులకు కూడా మనం అందచేయటం కోసం మన దగ్గర ఏదుందో అదే ఇతరులకు ఇవ్వగలుగుతాం. అందుకని మన ఆనందమయ కోశంలోకి ఆనంద లక్ష్మి తల్లి యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని సంపూర్ణంగా తీసుకొని అదే ఆనందాన్ని మనం అందరికీ కూడా పంచిపెడతాం. మనం హ్యాపీగా ఉన్నాం. మన కుటుంబంలోని వారికి, మన చుట్టుపక్కల మనతో కలిసి జీవించే వాళ్ళందరికీ కూడా ఈ ఆనందాన్ని మనం పాస్ చేస్తున్నాం. ఈరోజు ఆదిశేషులు వారు కూడా మనతో ఉన్నారు. ఈ క్లాస్ జరుగుతున్నప్పుడు విశ్వమయ కోసం గురించి చెప్పుకున్న టైంలో ఆదిశేషులు వారు కూడా వచ్చి కూర్చున్నారు మనతోటి. ఆయనకి కృతజ్ఞత నమస్కరిస్తున్నాం. ఆదిశేషులు వారి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం పొందుతున్నాం. ఈరోజు చాలా శుభదినం. ఎవరికైనా నాగదోషాలు కానీ, సర్పదోషాలు కానీ ఉన్నా కూడా ఈరోజు ఆదిశేషులు వారి యొక్క అనుగ్రహంతో వాటి నుంచి మనం నివారింపబడుతున్నాం.
మన డిఎన్ఏలో ఉన్నటువంటి 20 రకాల ఎమినో యాసిడ్స్ కూడా సంపూర్ణంగా బ్యాలెన్సింగ్ అవుతుంది. మనం ఎవరము కూడా నిషిద్ధ ఆహారాన్ని భుజించకుండా తెలియక ఇంతకు ముందు భుజించినందువలన కలిగిన ఇంబ్యాలెన్స్ ను కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ మన డిఎన్ఏలో ఉన్న 20 రకాల ఎమినో యాసిడ్స్ లో కూడా ఈ ఎనర్జీ తోటి నింపుకుంటున్నాం. మన 1వ డిఎన్ఏలో ఉన్నటువంటి 12 పొరల్లోకి గమనించండి ఫ్రెండ్స్. మన 1వ డిఎన్ఏలో మన పూర్వీకుల నుంచి వచ్చిన కర్మదోషాలు ఏదైనా ఉంటే తల్లి పేగుబంధం నుండి గాని, తండ్రి వంశం నుంచి గాని, లేదా తెలియక కృత జన్మలో మనం చేసినటువంటి కర్మదోషాలు గాని ఆ డిఎన్ఏలో ఉంటే అవన్నీ కూడా సంపూర్ణంగా క్లియర్ అవుతుంది. మన మొదటి డిఎన్ఏలోని 12 పొరల్లోకి కూడా ఈ ఎనర్జీని మనం తీసుకుంటున్నాం. మన 2వ డిఎన్ఏలోకి రెండవ డిఎన్ఏలోని 12 పొరల్లోకి మన 3వ డిఎన్ఏలోకి మన 4వ డిఎన్ఏలో ఉన్నటువంటి 12 పొరల్లోకి కూడా ఈ ఎనర్జీ తోటి నింపుకుంటున్నాం. ఏదైతే భూమాత తన ఫ్రీక్వెన్సీని మార్చుకుని 5Gలోకి వెళ్ళారో మనం కూడా ఆ భూమాతతో సమానంగా మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ని పెంచుకొని మన శక్తిని జ్ఞానాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవటానికి మన దైవ కణాన్ని సంపూర్ణంగా ఇంప్రూవ్ చేసుకోవటానికి, ఎనర్జెటిక్ చేసుకోవటానికి ఈ శక్తిని సంపూర్ణంగా వినియోగించుకుంటున్నాం. స్టెబిలైజ్ 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 షీల్డ్. ఏదైతే ఈరోజు మనం చేసినటువంటి ధ్యానం ద్వారా దైవశక్తిని మనలోకి, మన దైవ కణంలోకి తీసుకున్నామో ఆ శక్తి అంతా ఎప్పటికీ కూడా మనలో సంపూర్ణంగా నిండిపోయి ఉండాలి. తధాస్తు తధాస్తు తధాస్తు. ఓకే ఫ్రెండ్స్, 5 4 3 2 1 0. నెమ్మదిగా
చేతి వేళ్ళని మీ కళ్ళ మీద పెట్టుకొని నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఎవరికైనా ప్రాసెసింగ్ ఇంకా జరుగుతుంటే ఒక నిమిషం తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరవండి. చాలా హై ఎనర్జీ అయితే ఫ్లో అవుతుంది. ఈరోజు ఆ శివయ్య యొక్క అనుగ్రహంతో, పార్వతి అమ్మ యొక్క ఆశీర్వచనంతో మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా మనం ఈ క్లాస్ ని సక్సెస్ఫుల్ గా నిర్వర్తించుకున్నాం. ఆ స్వామికి తల్లికి సంపూర్ణంగా కృతజ్ఞత చెప్పుకుంటున్నాం. మనకి క్లాస్ జరగటానికి సహాయపడినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, తర్వాత కొంచెం సేపు మళ్ళా మీరు ఈ మెడిటేషన్ ఇలాగే కంటిన్యూ చేయండి. ఓకే.